చాలామంది అబ్బాయిలు గానీ, అమ్మాయిలు గానీ వాళ్ళు మంచోళ్ళై ఉంటారు. అందగత్తెలు, అందగాళ్ళై ఉంటారు. మంచి సంపన్న కుటుంబాలై ఉంటాయి. ఎన్నో ఉంటాయి. అయినా తరచూ ప్రేమలు విఫలమైపోతాయి. దీనికి కారణం ఏంటి? నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారండి. ఆయనకి 3 సార్లు లవ్ ఫెయిల్యూర్ అయ్యి తర్వాత మ్యారేజ్ ఒకసారి ఫెయిల్యూర్ అయ్యి వచ్చింది. ఏంటి అసలు నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అతనికి వస్తే ఆయనకి పాస్ట్ లైఫ్ తీసుకెళ్ళడం జరిగింది. పాస్ట్ లైఫ్లో ఆయనకి సెషన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మిమ్మల్ని లైన్‌లోకి తీసుకున్నారు. అయితే ఒక రోజు నైట్ సుమారు 1:2 అవుతుంది. మా భార్య లేచి ఇంకా చాలా పెయిన్ తట్టుకోలేక బాగా నొప్పి అని చెప్పింది. అయితే ఆ టైంలో బయటికి వెళ్దాము అని అనుకుంటుంటే మన పూర్వీకులు యాన్సెస్టర్స్ వాళ్ళ కర్మలు కూడా మనల్ని వెంటాడతాయా? నిజమా అండి అది? లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని ఒక 7-8 సంవత్సరాలు లవ్ చేసుకొని చాలా ఇష్టంగా మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న కొన్ని సంవత్సరాలకే హస్బెండ్ చనిపోయాడు. అసలు ఎందుకు? భార్యాభర్తలు అప్పటిదాకా అత్యంత ఆత్మీయంగా, అన్యోన్యంగా అసలు ఒకరి కోసమే ఒకరు పుట్టినట్టుగా ఉంటారు. ఒక ఫైన్ మార్నింగ్ బద్ధ శత్రువుల్లాగా మారిపోతారు. నేను చాలామంది అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు కాపురం చేశాక కూడా విడిపోయిన జంటల్ని చూశాను. ఇది ఎందుకు జరుగుతుంది గురించి? అంటే ఎవరైనా కోరుకొని నేను నా లవర్తో మ్యారేజ్ అనుకున్నాను, కానీ వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనకు తెలుసు, మనం ఈరోజు ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలకి కారణం మన కర్మలు, గత జన్మ కర్మలు అనేది మనం నమ్ముతాం, రైట్? సో మనం ఏం చిన్న జరిగినా ఇదంతా నా కర్మ అని అనుకోవడం మనకు పరిపాటే. మరి చాలామంది చెప్తుంటారు గురువులు ఏమని, కర్మను అనుభవించక తప్పదు, కర్మను అనుభవించి తీరాల్సిందే అంటారు. నిజమేనా? ఇక కర్మను అనుభవించకుండా దాన్ని తప్పించుకొని లేదా కర్మల్ని తొలగించుకొని బతికే అవకాశం మనకు లేదా అంటే ఉంది అంటున్నారు ఒక సుప్రసిద్ధ గురువు. ఎలా? ఆయన గత జన్మల మనకు జరిగిన లేదా మనం చేసిన తప్పుల్ని సరిదిద్దడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ కనుగొన్నారు. మనల్ని డీప్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మన సబ్కాన్షియస్ని యాక్టివేట్ చేసి ఒక డివోషనల్ ఒక సబ్కాన్షియస్నెస్ని యాక్టివేట్ చేసి తద్వారా హయ్యర్ స్పిరిట్స్ని ఆహ్వానించి వారు ఆవహించుకొని మనలో ఉండే రుగ్మతలు కానీ మన యొక్క బాధలు, కష్టాల కన్నీళ్లు తొలగిస్తున్నారు. అద్భుతం. గత 12 ఏళ్ళుగా వైజాగ్ కేంద్రంగా ఆయన చేస్తున్న ఈ సేవ అద్భుతంగా జరుగుతుంది. కొన్ని వందల వేల మంది జీవితాలు బాగుపడ్డాయి. అలాగే చాలామందిని ఈ యొక్క స్పిరిచువల్ కాన్షియస్నెస్ యాక్టివేషన్ అనే ప్రక్రియ ద్వారా ఆయన చేస్తున్న ఈ అద్భుతాన్ని HCA అనే ఒక అకాడమీ ద్వారా, అంటే స్పిరిచువల్ కాన్షియస్నెస్ అకాడమీ ద్వారా చాలామందికి నేర్పిస్తున్నారు కూడా. సో నిజంగా ఇది జరుగుతోందా? కొందరు మనతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. గురువుగారు రవికాంత్ గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి నిజంగా ఈ ప్రక్రియ ఉందా, ఇది జరుగుతుందా, సాధ్యమేనా? అదే సమయంలో ఆయన హీల్ చేసిన, ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళతో కూడా లైవ్లో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఎలా ఉన్నారు సార్? నేను ఎక్సలెంట్గా ఉన్నానండి. మీరు బాగున్నారు? అద్భుతం రవికాంత్ గారు. ఫస్ట్ ఇంటర్వ్యూ మాత్రం దుమ్ము లేపేశారు, అసలు మామూలుగా లేదు. మనం చేసిన ఇంటర్వ్యూకి చాలా రెస్పాన్స్ వచ్చింది. నాకైతే చాలామంది కాల్ చేసి అద్భుతంగా చెప్పారు గురువుగారు అన్నారు. మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా బాగుందండి. నాకు కూడా చాలా మంది కాల్స్ చేసి ఓకే, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. ఓకే, చాలా బాగా జరిగిందండి ఇంటర్వ్యూ. వండర్ఫుల్. సో గురుగారు, నేను మన ఇంటర్వ్యూ కింద కొన్ని కామెంట్లు చూసా. ప్రేక్షకులు ఏమంటారంటే, కామెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఏమంటారంటే, నేను చిన్నప్పటి నుంచి దైవ చింతన గలవాడిని, దైవాన్ని నమ్ముతాను, ప్రతిరోజు పొద్దున్న లేస్తే రాత్రి దాకా దైవాన్నే పూజిస్తా, అయినా నాకెందుకు ఇన్ని కష్టాలు, నేను ఏం పాపం చేశాను అనేది వాళ్ళ యొక్క దాన్ని. దీనికి ఏం చెప్తారు మీరు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. సార్, నా దగ్గర కూడా వచ్చిన చాలామందిలో ఇలాంటి ప్రశ్న చాలామందికి ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనం ప్రజెంట్ ఈ లైఫ్లో ఉన్న ఇప్పుడు ఎలా ఉన్నాం, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం,
అనేది మాత్రమే మనం చూడగలుగుతాం. అవును. ఈ లైఫ్లో మనం చాలా మంచి వాళ్ళం, మనం చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం, ఈ లైఫ్లో మనం దైవ చింతనలో ఉన్నాం అనేది తెలుస్తుంది. అవును. కానీ మనకి గత జన్మలో ఏం జరిగింది అనేది మనకి తెలియదు ఉమ్. కదండి. అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క ఉంది, ఒక తోటలో ఒక మొక్క ఉంది, అన్ని మొక్కలు కూడా చాలా మంచిగా గ్రీనరీగా అన్నీ ఉన్నాయి, కానీ ఒక మొక్కకు మాత్రం ఆకులు ఎండిపోతున్నాయి అనుకోండి. అప్పుడు ఏంటి, ఆకు ఎండిపోతుంది కదా అని చెప్పి ఏం చేస్తారు, ఆకుల్ని కట్ చేస్తారు. అవును. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మరికొన్ని ఆకులు ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆకుల్లో లేదు, ఆ లోపల ఉన్న రూట్స్లో ఉంది. కరెక్ట్. ఓకే, అవును. అంటే ఆ రూట్స్ మనకి బయటికి కనిపించవు, బయటికి కనిపించే ఆకులే కదండి. అంతే కదా. అలాగే మనకి బయట ప్రపంచంలో మనం ఎన్ని రకాలుగా ఏం చేసినా సరే మనకి కనిపించకుండా యూనివర్స్ ఉంటుంది, కర్మ ఉంటుంది, పాస్ట్ లైఫ్లో మనం చేసినవి ఉంటాయి. మనం సోల్ ఎలాగైతే ప్రతిసారి ఇవాల్వ్ అవుతూ ఒక్కొక్క లైఫ్లో ఏదైతే నేర్చుకోవాల్సిందో, ఛాలెంజెస్ ఉందో అవన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్తుందో, ఆ ప్రాసెస్లోనే మనం ఈ ఛాలెంజెస్ తీసుకొని వస్తాం. కాబట్టి మనకి ఈ కష్టాలు కానీ, కర్మలు కానీ, మనం ఎంత మంచి చేసినా అవి కూడా వస్తూనే ఉంటాయి. వాటిని కూడా అధిగమించుకుంటూ సోల్ని నేర్చుకుంటూ అలాగే ఇవాల్వ్ అవుతూ ముందుకెళ్తూ ఉంటుందండి. సూపర్ అండి. మనం చేసిన గత జన్మ కర్మలు మనల్ని వెంటాడడం అనేది సరే మీరు చెప్తున్నారు, ఓకే. కానీ మన పూర్వీకులు యాన్సెస్టర్స్ వాళ్ళ కర్మలు కూడా మనల్ని వెంటాడతాయా? నిజమా అండి అది? ఖచ్చితంగా అండి, వెంటాడుతూ ఉంటాయి. ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుందంటే, ఆ కర్మ అనేది చాలా పెద్దదై ఉంటుంది. ఓకే. ఆ పెద్దది అయ్యేటప్పుడు ఆ సోల్స్ అన్నీ కలిపి, ఆ ఫ్యామిలీ సోల్స్ అన్నీ ఒక కలెక్టివ్గా ఒక డెసిషన్ తీసుకొని అలా ఆ కర్మని షేర్ చేసుకునే ఒక డెసిషన్లో అది వస్తూ ఉంటుంది. లేదు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే సోల్స్ అనేవి, మీకు ఒక ఎగ్జాంపుల్ తీసి చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక ఒక ఆవిడ వచ్చారండి, ఆవిడ లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని ఒక 7-8 సంవత్సరాలు లవ్ చేసుకొని చాలా ఇష్టంగా మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకుని కొన్ని సంవత్సరాలకే హస్బెండ్ చనిపోయాడు. అసలు ఎందుకు హస్బెండ్ కూడా ఎలా చనిపోయాడు అంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎప్పుడు బాగానే కనిపిస్తున్నాడు, ఆమెకి సూసైడ్కి రీజన్ తెలియదు. నేను ఇంత చక్కగా చూసుకుంటున్నానే నా హస్బెండ్ని, అసలు ఎందుకు ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనేది ఆవిడకి అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఆవిడకి 3 సంవత్సరాల బాబు కూడా. ఓకే. అయితే సెషన్లోకి వచ్చిన తర్వాత ఓకే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉందని చెప్పి నేను వాళ్ళ ఫాదర్ గురించి, అంటే ఎవరు చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాతగారు, వాళ్ళందరి గురించి నేను తెలుసుకుంటే ఓకే ఇందులో ఏదో యాన్సెస్ట్రల్ కర్మ ఉందన్నట్లుగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని సూసైడ్స్ ఉన్నాయి, కొన్ని ఎర్లీ డెత్స్ ఉన్నాయి, కొన్ని విడాకులు ఉన్నాయి. ఇలా ఫ్యామిలీలో చాలామందికి ఆ ఫ్యామిలీ ట్రీలో చాలా డిస్టర్బెన్స్లు ఉన్నాయన్నమాట. అలా అందరికీ ఉండవు. ఓకే. సో అదంతా అర్థం చేసుకున్న తర్వాత సరే మనం చూద్దాం అసలు ఈ పాస్ట్ లైఫ్లో ప్రాబ్లమా లేకపోతే యాన్సెస్టర్ పాస్ట్ లైఫ్లో ప్రాబ్లమా అని చెప్పి చూడడం జరిగిందనమాట. ఇది రెండిటికి కంబైన్డ్గా ఉన్న ఒక పాస్ట్ లైఫ్ అనేది, యాన్సెస్టర్ లైఫ్ అనేది రావడం జరిగింది. వాళ్ళ పూర్వీకుల్లో ఉన్న ఒక లైఫ్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఎవరైతే అసలు పాస్ట్ లైఫ్ స్టార్ట్ అవ్వడం, ఒక ఆవిడ ప్రసవిస్తుందన్నమాట. అప్పటికే 3 అమ్మాయిలు పుట్టున్నారు. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అని ఒక దీంట్లో ఉన్నారు. ఓకే. అప్పుడు 4వ సంతానం కూడా అమ్మాయి పుట్టిందనమాట. అరే 4 అమ్మాయిలు పుట్టారు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ సీన్కి వెళ్తే, నెక్స్ట్ సీన్లో మళ్ళీ అదే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రసవిస్తుంది. ప్రసవించేటప్పుడు అబ్బాయి పుట్టారనమాట. అంటే ఏంటి, 4-5 అమ్మాయిలు పుట్టిన తర్వాత కలిగిన సంతానం ఆ అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి అనేవాడు చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీకి. ఓకే, అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు, బాగా చదివించడానికి బయటికి పంపించారు. అయితే ఆ అబ్బాయి ఏం చేశాడు, బయటికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని లవ్ చేశాడు, బాగానే ఉంది. కాకపోతే ఏంటి, ఆ అమ్మాయి ఏంటంటే ఒక విడో అనమాట. ఓకే, భర్త చనిపోయిన ఒక అమ్మాయి. దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేపారు. ఇక్కడ నుంచి ఒక 5-6 తరాల క్రిందట ఉన్న టైంలో మీరు చూసుకుంటే, అంటే ఒక 100-200 సంవత్సరాల టైంలో విడోని మ్యారేజ్ చేసుకోవడం అంటే అది కూడా లవ్ మ్యారేజ్. విడోని చూడడమే తప్పు మన సొసైటీలో కొన్నాళ్ళ క్రితం వరకు అలా ఉండేది కదండి. ఓకే, అయితే మరి మ్యారేజ్ చేసుకుంటున్నాను, తను మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. అయితే లోపలికి ఎప్పుడైతే ఆ కుటుంబంలోనికి ఆ అమ్మాయి ఎంటర్ అయిందో ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేపారండి. ఎలా అయిపోయిందంటే ఆ అమ్మాయి పరిస్థితి, వీళ్ళు పొద్దున్న లేచినప్పుడు పొరపాటున అమ్మాయి ముఖం చూస్తే అరే వీడియో ముఖం చూసానని అనుకుంటారు. శుభకార్యం చేస్తే ఆ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయలేకపోతున్నారు. లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని చూస్తే, యాక్చువల్గా అయితే ఆ అమ్మాయికి మళ్ళీ మ్యారేజ్ అయింది. ఈ వీళ్ళ ఫ్యామిలీలకు మ్యారేజ్ చేసుకుని వచ్చాడు, ఇప్పుడు పుణ్యస్త్రీనే. కానీ ఏంటి,
వాళ్ళు ఇంకా అదే దాంట్లో ఉన్నారు. పుణ్యస్త్రీగా చూడలేకపోతున్నారు అనమాట. ఇంకా వీడియోలాగా చూసి తనతోని అసలు ఏమీ చేయలేక, ఒక సరైన ఇంపార్టెన్స్ ఇవ్వక, సరైన రెస్పెక్ట్ ఇవ్వక, ఆ అమ్మాయికి ఆ ఫ్యామిలీలో సరిగ్గా చూడట్లేదు అనమాట. సో అదే టైంలో ఎవరైతే ఆ హస్బెండ్ ఉన్నాడో ఆ అబ్బాయి కొంచెం బయట ప్లేస్కి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం వచ్చింది. తను బయటకు వెళ్ళిపోయాడు. కొన్ని నెలలు ఇలా ఉండడంతో ఏమైందంటే ఆమె ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయ్యి ఆ అబ్బాయి దూరంగా ఉన్నాడు. వీళ్ళు సరిగ్గా చూడట్లేదు. ఈ అమ్మాయి కూడా సాటిస్ఫైగా లేదనమాట. అంతే కదా. ఎవరు అసలు ఏంటి, నేను ఇంత లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను కానీ నాకేదో లైఫ్ చాలా బాగుంటుంది అనుకుంటే వీళ్ళు ఎవరు నన్ను సరిగ్గా చూడట్లేదు ఏంటి అంటే, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. 8th మంత్ ప్రెగ్నెన్సీలో నడుస్తుంది. తర్వాత డెలివరీ అయింది. డెలివరీ అయితే ఒక అబ్బాయి పుట్టాడు. కాకపోతే వాళ్ళందరూ ఆ జ్యోతిష్యాలకి, ఆస్ట్రాలజీకి, అక్కడున్న ఒక పండితులకి బాగా నమ్ముతారనమాట. అతనేం చెప్పారు, ముందే ఈ అమ్మాయి లోపలికి వచ్చేటప్పుడే ఆయన చాలా భయపెట్టాడు. తర్వాత మళ్ళీ కూడా ఈ అబ్బాయి పుట్టినప్పుడు ఈ అబ్బాయి పుట్టిన గడియలు బాగాలేవు, ఈ అబ్బాయి పుట్టిన గడియల్లో ఇప్పుడు ఎలా ఉందంటే ఇంటిలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వరుసగా ఒక్కొక్కరు చనిపోతారు అని చెప్పి చాలా ఎక్కువగా ఆయన భయపడడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా ఒక విడోని ఇలా మ్యారేజ్ చేసుకోవడానికి ఆయన యాక్సెప్ట్ చేయాలి. ఆయన చెప్పినా వినలేదు కాబట్టి ఇంకా ఆయన కూడా అలా చెప్పాడు అనమాట. అప్పుడేంటి, ఇప్పుడు ఏం చేద్దాం అసలు ఈ అబ్బాయి పుట్టాడు కదా అని చెప్పి ఇంకా వాళ్ళందరూ మాట్లాడుకొని ఏం చేద్దాం అనుకున్నారంటే, ఈ అబ్బాయి ఉంటే మనందరికీ ప్రాబ్లం కాబట్టి ఈ అబ్బాయిని చంపేయాలని డిసైడ్ చేసుకొని ఆ అబ్బాయిని తల్లి దగ్గర నుంచి ఫస్ట్ వేరు చేశారు. తల్లికి ఇవ్వకుండా ఇంకా ఈ విషయం తల్లికి చెప్పారు. తల్లి అయితే అసలు ఒప్పుకోలేదు. తండ్రికి చెప్తే తండ్రితో మాట్లాడి బలవంతంగా ఎలాగో ఒప్పించారు. ఎందుకంటే ఇంతమంది చనిపోతాము చూసుకో అని చెప్పి ఇంకా చేసి ఏం చేశారంటే ఆ అబ్బాయికి నోట్లో వడ్ల గింజలు వేసేసి చంపేశారనమాట. తర్వాత అబ్బాయిని పూర్తి చేశారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత భార్య ఎవరైతే ఆ తల్లి ఉందో, తల్లి అసలు దీన్ని ఎలా చేస్తారు, ఒక తండ్రి అయిన నువ్వెలా యాక్సెప్ట్ చేస్తావు మీ ఫ్యామిలీ కోసం అని చెప్పి కన్న కొడుకుని చంపుకుంటామని, తను అసలు ఈ లైఫ్ నాకు వద్దు అని చెప్పి నిద్ర, తిండి, ఆ వాటర్ తీసుకోవడం అన్నీ మానేసి ఆ బాబునే తలుచుకుంటూ కొన్నాళ్ళకి అలాగే అసలు ఇంక ఫుడ్ ఇంకా తీసుకోవడం మానేసింది కదా. ఎవరైనా చెప్పినా ఇంకా వినలేదు. అలాగా అదే దీంతోనే ఆమె సోల్ చనిపోయింది. చనిపోయేటప్పుడు ఆ సోల్ ఏంటంటే అదే ట్రామాలో ఉండిపోయింది. చనిపోయేటప్పుడు దేవుడికి కూడా ఇంత నాకు అనుభవించాను నేను, ఇది వీళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియాలి, వీళ్ళ ఫ్యామిలీకి కూడా అనుభవించాలి, నా కుమారుడిని నన్ను ఇంత చిత్రహింసలు చేసి ఇచ్చేసినందుకు అని ఆ సోల్ లైఫ్ తీసుకోకుండా అది అలా కంటిన్యూ చేస్తూ తరతరాలుగా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అవుతూ కొంతమంది సూసైడ్లు చేసుకొని చనిపోతున్నారు. దానికి ఏంటంటే ఈ సోల్ కూడా కొంత ఆ నెగిటివ్ ఎనర్జీ వచ్చి వాళ్ళని ప్రభావితం చేయడం, వాళ్ళు ఏదైనా కొంచెం ట్రామాలో ఉన్నారు, లేకపోతే ఏదైనా కొంచెం డిప్రెసివ్గా ఉన్నారంటే కొంచెం దాన్ని ఎక్కువగా చేసి సూసైడ్ చేసుకునేలా చేయడం, లేకపోతే మనస్పర్ధలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రావడం, ఇలా మొత్తం అంతా జరిగి అది తరతరాలుగా నడుస్తుంది అనమాట. అయితే ఇదంతా చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు మరి సొల్యూషన్ ఏంటి? ఓకే, సొల్యూషన్ ఏంటంటే అసలు ఎంత అంటే ఇది వినడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది కానీ ఎంత ప్రాపర్ సొల్యూషన్ ఇచ్చారంటే, అప్పుడు ఆ సెషన్లో గురువులు యాక్టివేట్ అయ్యారండి, హైయర్ కాన్షియస్తో పాటు యాక్టివేట్ అయ్యి ఆ అమ్మాయికి చెప్పాల్సిన కౌన్సిలింగ్, భర్త చనిపోయాడు, ఓకే నీ ట్రామాని నేను అర్థం చేసుకోగలను, కాకపోతే ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు ఈమె వచ్చింది కదా, ఈమె స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే ఆ అమ్మాయి చనిపోయి ఒక సోల్ రూపంలో ఉందో, తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ అతనికి పెళ్లి చేశారు. కొన్ని సంవత్సరాలకి పెళ్లి చేశారు. ఇంకా ఫ్యామిలీ వాళ్ళు ఊరుకోరు కదా, అతని లైఫ్ కంటిన్యూ అవుతుంది కదా, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఒక అమ్మాయి వచ్చింది. కానీ అతను ముందు ఈ అమ్మాయిని లవ్ చేసి ఎంతో ఇష్టంగా, తర్వాత ఈ అమ్మాయి ఇలా చనిపోయేటప్పటికి అతను ఆ ట్రామా నుంచి బయటికి రాలేక, ఈ అమ్మాయిని సరిగ్గా చూసుకోక ఏదో పెళ్ళైతే చేసుకున్నాడు కానీ సరిగ్గా కాపురం చేయట్లేదు, సరిగ్గా చూడట్లేదు. తర్వాత ఈయన కూడా ఆ బాధతో ఆ ట్రామాతో చనిపోయాడు అనమాట. అయితే ఎవరైతే రెండో భార్యగా వచ్చిందో ఆ రెండో భార్య ఏమనుకుందంటే, నా భర్తతోని కొన్ని కారణాల వల్ల నేను సంతోషంగా లేను కాబట్టి నేను మళ్ళీ అతనితోనే నేను లైఫ్ తీసుకోవాలి, లైఫ్ని కంటిన్యూ చేయాలి అని ఆ రెండో భార్య లైఫ్ తీసుకొని ఈ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో నా దగ్గరకు వచ్చిన క్లయింట్ అనమాట. ఓకే, ఆవిడ
వచ్చి మళ్ళీ భర్తతో కొన్నాళ్ళు ఆ ప్రేమని ఒక లవర్గా కొన్ని సంవత్సరాలు, తర్వాత భార్యగా కొన్ని సంవత్సరాలు ఆ ప్రేమను తీసుకుంది. తర్వాత ఆయన చనిపోయాడు. అయితే ఆ ప్రేమను తీసుకుంది కదా, ఇప్పుడు ఎవరైతే ఆ పాస్ట్ లైఫ్లో వడ్ల గింజలేసి చంపేసిన అబ్బాయి ఉన్నాడో, చిన్న బాలుడు, ఆ బాలుడు ఏమొచ్చి మళ్ళీ ఈవిడికి కొడుకు కింద వచ్చాడు అనమాట. ఓకే, కొడుకు కింద వచ్చాడు. అలా కొడుకు కింద రావడం వల్ల ఏం జరుగుతుంది, ఆ సోల్ ఎవరైతే ఉన్నారో, సోల్ అంటే మెయిన్ తల్లి, పాస్ట్ లైఫ్లో ఉన్న మెయిన్ తల్లి ఎవరైతే ఉందో ఆమె కొడుకే కదా ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అమ్మాయితోని ఒక కొన్ని ప్రక్రియ చేయించి నువ్వు ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి కొన్ని సోమవారాలు ఇలా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే చేశారో అది నిజంగా తప్పే అయినా సరే తను అక్కడ నుంచి బయటికి రావాలి. బయటికి రావడం కోసం నేను ఏం చేస్తానంటే, నీ కొడుకైన ఈ అబ్బాయిని, ఇప్పుడు నా కొడుకు, ఇతన్ని నేను బాగా చూసుకుంటా, నువ్వు ఇతని కోసమే కదా నువ్వు ఇదయ్యావు, కాబట్టి నేను ఇతను బాగా చూసుకుంటా, బాగా చదివిస్తా అని శివుడి ద్వారా ఆమెకి రీచ్ అయ్యేలాగా నువ్వు వెళ్ళి శివుడికి ప్రార్థన చేసుకొని కొన్ని వారాలు చేయమని చెప్పారు. అయితే ఏంటి, ఫోర్గ్రౌండ్లో కనిపించేది చిన్నదే, కానీ బ్యాక్గ్రౌండ్లో హైయర్ కాన్షియస్, నెక్స్ట్ మాస్టర్స్, అలాగే శివయ్య, వీళ్ళందరూ, అంటే శివయ్యకి మెసేజ్ చేరేటట్టుగా చేసి అతని ద్వారా ఆ అమ్మాయికి ఆ సోల్ లెవెల్లో ఉన్న ఆ ట్రామాని రిమూవ్ చేసి మళ్ళీ లైఫ్ తీసుకొని ఈ ఫ్యామిలీ అంతటిని క్షమించగలిగి మళ్ళీ తను కంటిన్యూ చేసేలాగా ఒక ప్రక్రియ అంతా బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. ఫోర్గ్రౌండ్లో ఈమె చేసేది చిన్నదిగా కనిపించినా సరే అంత బ్యాక్ ఎండ్లో జరిగింది. ఈ సెషన్లో ఆ రకంగా సొల్యూషన్ ఇచ్చి ఆమెకు కూడా నువ్వు కూడా నీ లైఫ్ కూడా బాగుంటుందమ్మా, నువ్వు ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నావో, ఏదైతే నీకు సమస్యలు ఉన్నాయో ఇది టెంపరీ, ఇప్పుడు నీకు బాధగానే ఉంటుంది, కానీ మేము మీ ఫ్యూచర్ని చూడగలుగుతున్నాం. ఇప్పుడు నీకు ఇంకా 33-34 సంవత్సరాలు మాత్రమే, నీకు ఇంకా 78 years లైఫ్ ఉంది. ఆ లైఫ్ అంటే ఈ టైంలో నీకు ఆ పెయిన్ ఉంటుంది, కానీ కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పెయిన్ నుంచి నువ్వు బయటకు వస్తావు, నీ లైఫ్ చాలా బాగుంటుంది, మేము మీకు సపోర్ట్గా ఉన్నాం అని గురువులు అందరూ చెప్పడంతో తను కూడా ఈ ప్రక్రియ అంతా చేసి ఆ సోల్ని విడుదల చేసి వాళ్ళందరికీ ఫ్యామిలీ మొత్తానికి వంశానికి క్షమాభిక్ష పెట్టి విముక్తి ప్రసాదించింది. అద్భుతం గురుగారు, నిజంగా. అంటే ఇవి అనుభవిస్తే కానీ తెలియదేమో నిజంగా. ఈ మీరు చెప్పే హయ్యర్ కాన్షియస్ని మీరు ఇన్వైట్ చేయడం కానీ, అంటే మీరు ఆవహించుకుంటారా హయ్యర్ కాన్షియస్ని? లేదండి, జనరల్గా ఏం జరుగుతుందంటే ఇందులో 2 రకాల ప్రాసెస్లు ఉంటాయి ఈ SCA మెథడ్లో. ఒకటి డైరెక్ట్ సెషన్ ఉంటుంది, రెండోది ఆ సర్గేట్ మెథడ్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ మెథడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ప్రాబ్లం కోసం సెషన్కి వచ్చారనుకోండి, మీరే సెషన్లోకి వెళ్తారు, మీరే పాస్ట్ లైఫ్లోకి వెళ్తారు, మీకు సంబంధించిన మాస్టర్స్ కానీ, గురువులు కానీ, అమ్మవార్లు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు గైడెన్స్ ఇవ్వడానికి వస్తారు, మీ ద్వారా మాట్లాడతారు ఆ ట్రాన్స్లేట్లో ఉండేటప్పుడు. అలాగే సర్గేట్ మెథడ్ తీసుకుంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళు వెళ్తారు, క్లయింట్ మామూలుగా ఆన్లైన్లో జూమ్ కాల్లో నేను మాట్లాడుతూ ఉంటా, క్లయింట్ మాట్లాడుతూ ఉంటారు. ఈ సర్గేట్ పర్సన్ పడుకుని ట్రాన్స్లోకి వెళ్ళి వాళ్ళ పాస్ట్ లైఫ్ని యాక్సెస్ చేయడం, అలాగే హయ్యర్ కాన్షియస్ స్టేట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సంబంధించిన గురువులు, మాస్టర్స్ ఎవరైనా వాళ్ళు వచ్చి కనెక్ట్ అవ్వచ్చు, అలా మాట్లాడతారు. అంటే ఏంటి, ఆ క్లయింట్కి సంబంధం ఉండాలి ఆ గురువులతో కానీ, మాస్టర్స్తో కానీ, అమ్మవారితో కానీ ఉండాలి. ఎక్కువగా అమ్మవార్లు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతుంటారు అనమాట. సో వచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వెళ్తూ ఉంటారండి. అంటే ఇప్పుడు మరి అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళ కోసం ఇది, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా వాళ్ళనే మీరు ట్రాన్స్లోకి పంపిస్తారు కదా? అంటే విదేశాల కోసం అని కాదండి, ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనకి టెక్నాలజీ ఎంతైతే బాగా పెరిగిందో, ఇప్పుడు AI కూడా వచ్చేసింది కదా, AI వచ్చేసి ఎంత అడ్వాన్స్ అయిపోయి ఫ్యూచర్లో AI అనేది ఎలా మారిపోతుందో, లేకపోతే ప్రపంచాన్ని పరిపాలిస్తుందో అనేది మనకి ఇంకా తెలియకుండా అంత రేంజ్లోకి వెళ్ళిపోయింది టెక్నాలజీ కదా. సో అంతే రేంజ్లోకి మరి స్పిరిచువాలిటీ కూడా డెవలప్ అవ్వాలని ఇలాంటి టెక్నిక్స్ వచ్చాయి. ఓకే, అయితే మేము ఇది కేవలం విదేశాల్లో వాళ్ళ కోసమనే కాదండి, ఇప్పుడు నేనుండే ప్లేస్లోనే కనీసం కొద్ది దూరంలో ఉన్నా సరే ఆన్లైన్ సెషన్సే సజెస్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది, అలాగే సెషన్ అనేది సర్గేట్ వేరే ప్లేస్లో ఉండొచ్చు, నేను ఇక్కడ ఉండొచ్చు. సో అంతా ఈజీగా ఉండడం కోసం అని చెప్పి మేము ఎక్కువ 95% ఆన్లైన్ సెషన్సే చేస్తున్నాం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. రైట్ సార్. గురూజీ, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, నేను కొందరిని చూశాను, భార్యాభర్తలు అప్పటిదాకా అత్యంత ఆత్మీయంగా, అన్యోన్యంగా, అసలు ఒకరి కోసమే ఒకరు పుట్టినట్టుగా ఉంటారు, ఒక ఫైన్ మార్నింగ్ బద్ధ శత్రువుల్లాగా మారిపోతారు. నేను చాలామంది అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు కాపురం చేశాక కూడా విడిపోయిన జంటల్ని చూశాను.
ఇది ఎందుకు జరుగుతుంది గురూజీ? జనరల్‌గా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్‌లోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం. మనకేంటి ఒక చదువుకునే టైంలో ఎవరైనా సరే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి అంటే చాలా ఎక్కువ అవును. లవ్ చేసి ఉండొచ్చు. అవును. అది బ్రేకప్‌లో అయ్యి ఉండొచ్చు. పెళ్ళికి ముందు కూడా కొన్ని బ్రేకప్స్ అయిపోతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు వాళ్ళు ఇంకా నేను ఈ అమ్మాయితో నేను లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను అని అనుకునేటప్పుడు వాళ్ళు నెక్స్ట్ లైఫ్‌లో మళ్ళీ కొంతకాలం పార్ట్నర్స్‌గా రావడం. ఓకే. అది కొంతకాలం అంటే టైమ్ బేస్డ్ కాంట్రాక్ట్స్ కొన్ని ఉంటాయి. అచ్చా! అచ్చా! అంటే లైఫ్‌లో మెయిన్ పర్పస్ ఏదైతే ఉంటదో, మెయిన్ పర్పస్‌లో ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటూ కొన్ని సందర్భాల్లో ఇలాంటివి కూడా వస్తుంటాయన్నమాట. ఓహ్! టైమ్ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఇవి. టైమ్ బేస్డ్ కాంట్రాక్ట్స్. ఇప్పుడు ఏంటి ఇప్పుడు టైంలో చాలా ఎక్కువ మంది విడాకులు అయిపోతున్నారు. అవును. బాగా. ఓకే. లేకపోతే చాలా ఎక్కువ అఫైర్‌లు వస్తున్నాయి. అవును. ఇవన్నిటికి కూడా అదే రీజన్ అన్నమాట. అచ్చా! అచ్చా! ఓకే. పాత ఉన్న ఏవైతే కొన్ని కోరికలు గత ఉంటాయో జన్మవి కావచ్చు, ఆ! ఇప్పటివి కావచ్చు కానీ అంటే ఎవరైనా ఒక కోరుకొని కరెక్ట్. నేను నా లవర్‌తో మ్యారేజ్ అనుకున్నాను. కానీ పేరెంట్స్ ఒత్తిడి ద్వారా ఈ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను పార్ట్నర్‌గా. అవును. నెక్స్ట్ లైఫ్ ఉంటే నేను ఆ అమ్మాయితో ఉండాలి అనుకునేటప్పుడు కొంతకాలం అది ఇది కూడా ఈ లైఫ్‌లో జరగొచ్చనమాట. ఓహ్! అలాంటి ఛాన్సెస్ ఉంటాయండి. అలా ఉన్న కేసెస్ కొన్ని వచ్చాయి మాకు. రైట్ సార్. అట్లనే ప్రేమికులు ఉంటారు కదా! వీళ్ళు కూడా చాలామంది అబ్బాయిలు గానీ, అమ్మాయిలు గానీ వాళ్ళు మంచోళ్ళు అయి ఉంటారు. అందగత్తెలు, అందగాళ్ళు అయి ఉంటారు. మంచి సంపన్న కుటుంబాలు అయి ఉంటాయి. ఎన్నో ఉంటాయి. అయినా తరచూ ప్రేమలు విఫలమైపోతుంటాయి. దీనికి కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి ఇది కూడా. సార్. ఎందుకంటే కొంతమందికి ఇలా రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటది. అవును. ఎందుకు జరుగుతూ ఉంటదంటే నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారండి. ఆయనకి 3 సార్లు లవ్ ఫెయిల్యూర్ అయ్యి తర్వాత మ్యారేజ్ ఒకసారి ఫెయిల్యూర్ అయ్యి వచ్చింది. ఏంటి అసల నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అతనికొస్తే ఆయనకి పాస్ట్ లైఫ్ తీసుకెళ్ళడం జరిగింది. పాస్ట్ లైఫ్‌లో ఆయనకి ఫాదర్ లేరు. ఓకే. ఫాదర్ లేరు. ఆయన ఓన్లీ మదర్‌తో పెరిగేటప్పటికి ఆయనకి ఇంటర్నల్‌గా ఒక సైకలాజికల్‌గా ఎలాంటిది క్రియేట్ అయిందంటే, నాకు ఫాదర్ ప్రేమ లేదు. అసలు నేను ప్రేమకు అర్హుడిని కాదు. ఎవరైతే మదర్ ఉన్నారో ఆమె కూడా అంతంత మాత్రంగానే లవ్ చూపించడంతో నేను ప్రేమకు అర్హుడిని కాదు. నన్నెవరు ప్రేమించరు. నేను సరిగ్గా ఎవరిని ప్రేమించలేను అని ఒక గట్టిగా ఆ లైఫ్ అంతా ఆయన ఒక ట్రామాని క్రియేట్ చేసుకొని అలాగే ఆయన చనిపోతూ అది నెక్స్ట్ లైఫ్ కూడా కన్వర్ట్ అయిందనమాట. సో ఈ లైఫ్లో కూడా ఆయన ఎవరిని చూసినా ఆయన సరిగ్గా ప్రేమించలేడు. ప్రేమించడానికి ట్రై చేసినా సరే ఆయన ఇప్పుడు ఒక ఇది ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, లైక్ అట్రాక్ట్స్ లైక్ అన్నట్టుగా ఇప్పుడు అయస్కాంతంలోని సేమ్ ధృవాలే ఆకర్షించుకుంటాయి అనేటట్లుగా. సో మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉంటామో అలాంటి ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ మనం అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు రేడియోలో ఏదైతే మనం ఒక ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తామో అదే ఫ్రీక్వెన్సీ మాత్రమే ఎలా రీచ్ అవుతుందో అలాగా ఎవరైతే ఎలాంటి థాట్స్తో ఉంటారో వాళ్ళకి అలాంటి థాట్స్ అలాంటి సంబంధం ఉన్న వాళ్ళే కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇతను ఎప్పుడేంటి నేను ప్రేమకు అర్హుడిని కానేమో అని ఒక ప్రేమించడం మొదలుపెట్టి ఇది ఫెయిల్ అయిపోతుందేమో, ఈ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తుందేమో అని అతను థింకింగ్ చేస్తూ అతను చేసే పనులు కూడా అలాగే జరుగుతూ వాళ్ళు అలాగే రిజెక్ట్ చేయడం, అది ఫెయిల్ అయిపోవడం అదంతా జరిగిందనమాట. సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది మొత్తం. అవును. అది ఎప్పటి నుంచి ఒక ముందు లైఫ్ నుంచి రికార్డ్ అవుతూ వచ్చింది. సో ఇదంతా తెలుసుకొని ఆయనకి చాలా బాగా దీన్ని నువ్వు బయటకు రావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆయనకి కరెక్ట్గా కౌన్సిలింగ్ ఇచ్చి అలాంటి నుంచి నువ్వు బయటకు రావడానికి చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి ఆయనకి చేసి ఆయనకున్న ఆ నెగిటివ్ ట్రామాస్ని వాటన్నిటిని రిలీజ్ చేసి అవన్నీ చేసి ఆయనకి సెట్ చేయడం జరిగింది. తర్వాత నుంచి ఆయన అందరినీ ఎలా లవ్ చేయాలి ఏంటి అదంతటిని చేసుకుంటూ ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు సెట్ అయ్యారండి. నాకు ఎన్నాళ్ళ నుంచో వేధిస్తున్న ప్రశ్న గురుగారు ఇది. అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, లేదంటే అన్న తమ్ముడు, అల్లా చెల్లెలు ఒకే కుటుంబంలో రక్తం పంచుకొని పుట్టిన వీళ్ళు ఆస్తుల కోసము ఇంకేదో చిన్న చిన్న పట్టుదలల కోసము బద్ధ శత్రువులు, అసలుగా మామూలు శత్రుత్వాలు కాదు. ఇట్లా ఎట్లా అవుతారు గురుగారు అసలు? ఇప్పుడు మనకి ఒక ఫ్యామిలీ క్రియేట్ అయింది అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీలోనే ఒకరికొకరు ఏవైతే కాంట్రాక్ట్స్ పెట్టుకుంటారో ఇవన్నీ మనకి ముందు అనుకున్నట్లుగా ఆ ప్రీవియస్ లైఫ్లో ఉన్న వాటి బట్టి వస్తారు కదా. సో ఒక సోల్ ఇవాల్యూషన్ చేసే దాంట్లో వాళ్ళకున్న కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి, ఒక పాస్ట్ లైఫ్లో ఎవరైనా సరే
ఒక మోసం చేయడం కానీ లేకపోతే అలాంటివన్నీ జరిగాయి అనుకోండి, వాళ్ళు వీళ్ళకి అన్నదమ్ములుగా వస్తారనమాట. ఓకే. లేకపోతే ఆమ్, ఒక పర్సన్ ఎక్కువ మందికి మోసం చేశారనుకోండి, అతను వాళ్ళ వాళ్ళందరూ కలిపి ఇతని మీద ఆ కర్మని సంపూర్ణం చేసుకోవడం కోసం, ఆ కర్మ ఇతను కూడా తెలుసుకోవడం కోసం ఒకళ్ళ అన్నయ్యలాగా, తమ్ముడిలాగా, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా, లేకపోతే మదరు ఫాదర్ లాగా వచ్చి వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఏదైనా సరే మనకి ఒక రిలేషన్షిప్ అనేది క్రియేట్ అయింది అంటే ఆ రిలేషన్షిప్ ఖచ్చితంగా ఒక తీవ్రమైన ఒక పాస్ట్ లైఫ్ బాండింగ్తో మాత్రమే వాళ్ళతో రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవుతుందండి. అందులో మనకి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. సో మనకి ఏదైతే మనం బ్లూ ప్రింట్లో మనం పెట్టుకొని వస్తామో దాని ప్రకారం ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్లో ఇలా జరుగుతూ ఉంటుందండి. ఇంత ఉందా దీని వెనకాల? రైట్ సార్. ఇప్పుడు ఇంకొక విచిత్రమైన సమస్య, నేను కూడా చాలాసార్లు ఫేస్ చేశాను ఇది. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనకేదో జ్వరం అనో, దగ్గనో, ఇంకేదో రీజన్తో, ఇంకేదైనా పెద్ద సమస్యతో వెళ్తే మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయండి అంటాడు. ఇక్కడ చూస్తేనే మనం నరకం అనుభవిస్తుంటాం. ఇది ఎట్లా అండి? దీనికి ఆధ్యాత్మిక సంబంధం ఏమైనా ఉందా దీనికి? ఉంటుందండి ఖచ్చితంగా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక ఆవిడ వచ్చారు, ఆవిడకి ఒక హెల్త్ ఇష్యూ పోతే ఇంకో హెల్త్ ఇష్యూస్ అలా రావడం, అలాగే అవి చాలా తగ్గకపోవడం, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఏమో అంతా బాగానే ఉందని చెప్పడం, లేకపోతే ఇప్పుడు ఆవిడ అలోపతి నుంచి ఆయుర్వేదం నుంచి హోమియోపతి, ఇలా మారుతూ ఉన్న ఆమెకి సమస్య లాంగ్ లాస్టింగ్గా ఉండిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉందన్నమాట. సరే అని చెప్పి ఆవిడకి సెషన్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సెషన్ అండి. ఇలాంటిది నాకు కూడా చాలా కొత్తగా బాగా అనిపించింది. ఏంటంటే ఆమె ఒక పాస్ట్ లైఫ్లో ఒక ఫ్యామిలీలో ఒక రాజులు పరిపాలించే టైంలో ఒక ఆమె ఉంది. ఆమె ఏంటి, నేను ఒక సైనికుడిని పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే ఆమె ఫ్రెండ్ ఒక రాజుగారి దగ్గర ఒక సైనికుడికి పెళ్లి చేసుకోవడం, వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ నార్మల్ దుస్తుల్లో ఉంటే వాళ్ళందరూ వెరైటీగా రాజుగారి దగ్గర పనిచేయడం, వేరే దుస్తుల్లో ఉండడం ఆమెకి బాగా అట్రాక్టివ్గా అనిపించేవి అనమాట. నేను కూడా ఆవిడేమనుకునేది, నేను రాజ్యంలో చేరాలి ఒక సైనికుడిలాగా అని కోరుకుండేది. కానీ అలా అమ్మాయిలకు కుదరదు కదా, కాబట్టి కనీసం ఒక ఇలాగనే చేయాలి అని చెప్పి ఒక సైనికుడిని పెళ్లి చేసుకోవాలని అనుకునేది అనమాట. అయితే ఆమెకు అనుకోకుండా ఒక ఆఫర్ వచ్చింది. ఏంటంటే ఆమె దగ్గరికి వచ్చిన ఆఫరు, ఇలా రాజుగారికి ఎప్పుడు కూడా అమ్మాయిలే పుడుతున్నారు, అబ్బాయి పుట్టట్లేదు. ఓకే. అయితే ఇప్పుడు రాజుగారికి అబ్బాయిని కనిచ్చే ఒక అమ్మాయి కావాలి, దానికోసం అని చెప్పి చూస్తున్నారు అని చెప్పి పిలిచారనమాట. అరే, రాజుగారికి ఒక యువరాజుని ఇవ్వాల్సిన ఇదే అంటే ఒక రకంగా అదృష్టమే అని చెప్పి ఆమె అనుకొని నాకు ఇది ప్రపోజల్ ఓకే అని అప్పటికున్న ఆమె తెలివితేటలు బట్టి అలా అనుకొని తనకున్న ఆ మైండ్ సెట్ బట్టి తను ఒప్పుకుంది. అయితే వాళ్ళ పేరెంట్స్ కొంత ఆలోచించి, అమ్మకి ఇష్టం లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేది కొంత ఆవిడ గెస్ చేయగలిగింది అనమాట. ఆవిడ ఒప్పుకోలేదు. కానీ కొంతకాలంకి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు తిరిగి డబ్బులు ఇచ్చారు, రాజుగారు డబ్బులు ఇచ్చారు. అయితే ఈమెమనుకుంది, మామూలుగా ఇదేంటిది, అమ్మాయిలు కదా కట్నం ఇస్తారు, మరి నాకు ఇప్పుడు ఇస్తున్నారేంటి, ఓహో అయితే రాజులు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి కాబట్టి ఇలా ఇస్తారేమో, వాళ్ళకి అలా జరుగుద్దేమో అనుకుని ఆమె అనుకుంది. ఆమె తెలివితేటలు తర్వాత ఇది ఒప్పుకున్నారు, తీసుకువెళ్ళారనమాట. ఓకే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పేరెంట్స్ ఆ అమ్మాయిని అమ్మేయడం జరిగింది, డబ్బు తీసుకొని ఇచ్చేసారనమాట. అంటే తర్వాత ఏం జరుగుతుందంటే వీళ్ళకి కూడా తెలీదు, కానీ ఆ డబ్బుకి అట్రాక్ట్ అయ్యి ఇలా అమ్మేశారు. తర్వాత ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని రాజు కోటలోనే ఒక ప్లేస్లో ఒక రూమ్లో పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ బయటికి వచ్చే ప్రసక్తి లేదు, అదే రూమ్లో ఉండాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి అర్థమైన విషయం ఏంటంటే, నేను అనుకున్నంత స్వీట్గా ఈ లైఫ్ ఉండకపోవచ్చేమో నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక 30-40 మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, ఉన్నారు. తర్వాత ఆమెకి ట్రీట్మెంట్ అది, ఫుడ్ అది బాగానే పెడుతున్నారు. తర్వాత రాజుగారు వచ్చేవాళ్ళు, బిడ్డ కోసం ప్రయత్నం చేశారు. అయితే ఆ అమ్మాయికి కూడా మొదటి 3 సంతానం కూడా ఆడపిల్లలే పుట్టారు. ఓకే. తర్వాత 4వ సంతానంకి, అయితే 4 సంతానం అయిన తర్వాత
ఏదైతే గర్భసంచి అయిపోతుందో అది వీక్ అయిపోతుందని చెప్పి ఈ అమ్మాయిని పక్కన పెట్టేస్తారంట. ఓన్లీ 4 సంతానం వరకే. సరే ఈ 4 సంతానం ఎట్టి పరిస్థితుల్లో కొడుకు పుట్టాలని చెప్పి గట్టిగా అనుకుంటే కొడుకు పుట్టాడు. అయితే ఈ ముగ్గురు ఎవరైతే కుమార్తెలు పుట్టారో వాళ్ళిద్దరూ ఈమెతో లేరు, వాళ్ళ ముగ్గురు లేరు. ఆమె దగ్గర నుంచి దూరం చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఏం చేశారో తెలియదు అనమాట. అయితే ఈ అబ్బాయి పుట్టాడు కదా, ఈ అబ్బాయి పుట్టినప్పుడు కూడా ఈ అబ్బాయిని కనీసం చూపించలేదంట. అబ్బాయి పుట్టాడు అని చెప్పి మాత్రమే చెప్పారు. ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే, ఆ అబ్బాయిని ఎక్కడ తీసుకెళ్ళిపోయారో కూడా తెలియదు. తర్వాత ఈ అమ్మాయిని పెట్టేశారు. అయితే నేను అడిగాను, మరి ఎప్పుడు మీ కుమార్తె లేరని చెప్పి రాజుగారిని అడగలేదా అంటే, ఇక్కడ ఎలా ఉంటుందంటే రాజుగారు వచ్చేటప్పుడు తనకి కళ్ళకి గంతలు కట్టేస్తారంట, నోరుకి కూడా కట్టేస్తారంట. అప్పుడు తనకి అర్థమైన విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఒక రాజుగారికి ఒక కొడుకుని ఇవ్వడం కాదు, ఒక వేసేలాగా నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పి తర్వాత తనకి రియలైజేషన్లోకి వచ్చింది. తర్వాత కొంచెం అబ్బాయి పుట్టాడని చెప్పి కొంతకాలం మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత రాజుగారు రావడం మానేశారు. తర్వాత రాజుగారి ప్లేస్లో అక్కడ ఆ రాజ్యంలో ఉండే ఎవరైతే కొంచెం మంత్రులు వాళ్ళందరూ వచ్చేవాళ్ళంట. వాళ్ళు వచ్చి ఈమెకి ఆభరణాలు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళంట. అయితే ఆమె ఏం చెప్తుంది అంటే, నేను ఒకే రూమ్లో ఉంటాను, ఒకే రూమ్లో ఉండే నాకు ఈ ఆభరణాలు ఏం చేసుకుంటాను, ఈ గిఫ్ట్లు నేను ఏం చేసుకుంటాను, నా లైఫ్ ఇంతే. నాలాగే ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలా ఏజ్డ్ పీపుల్ కూడా ఉన్నారు, మేమందరం ఒకరికొకరు కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇక్కడ నుంచి నేను బయటపడితే నేను లైఫ్లోకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ కుటుంబంలోకి వెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కూడా తెలియదు, వెళ్ళి జీవించాలి కాబట్టి ఇవన్నిటిని దగ్గర పెట్టుకుందాం అని చెప్పి అవన్నీ ఆభరణాలు వాటిని వృధా చేయకుండా అవన్నీ దగ్గర పెట్టుకునేది అనమాట, ఒక సేవ్ చేసుకునేది. తర్వాత వాళ్ళు ఒక 10 సంవత్సరాలు అలా బయటకు వెళ్ళిపోవాలి అని ట్రై చేసి వాళ్ళకు ఒక వే దొరికింది. ఆ వే నుంచి వెళ్తే ఒక గుహ లాంటిది, అలా లోపలికి వెళ్తే ఎక్కడో బయటకు తేరుతున్నారు. ఎందుకంటే ఇలాంటివి పెట్టుకుంటారు. రాజుగారు ఉండే ప్రతి ప్లేస్లో కూడా సడన్గా ఎవరైనా అటాక్ చేస్తే రాజుగారు పారిపోవడానికి ఒక రహస్య ద్వారం ఉండాలి కానీ ప్రతి దగ్గర ఉంటుందంట. అది వీళ్ళకి ఎలాగో తెలిసింది. అయితే ఒక 12 మంది ప్లాన్ చేసి ఆ రహస్య ద్వారం గారు బయటపడినప్పుడు అక్కడ కూడా ద్వారపాలకులు కూడా సైనికులు కూడా ఉంటారంట. కాకపోతే చూద్దాం, సరే వెళ్తే పరిస్థితి ఏముంటుందో, ఒకవేళ దొరికిపోయి మేమైనా చనిపోతున్నాం అని చెప్పి మీకు మా నుంచి ఏదైనా బ్యాడ్ వార్త వస్తే కనుక అక్కడుండే మిగిలిన వాళ్ళు ట్రై చేయకండి. ఒకవేళ మా నుంచి మాకేం జరిగిందనే వార్త మీకేమీ రాలేదు ఒక 1 మంత్లో కనుక అంటే కనుక మీరు కూడా ట్రై చేసి బయటపడడానికి ప్రయత్నం చేయండి అని వాళ్ళు మాట్లాడుకున్నారు. అయితే సమయానికి వాళ్ళు వెళ్ళేది నైట్ టైం కాబట్టి నైట్ 2 గంటలు ఆ టైంలోకి బయటపడేటప్పటికి వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారనమాట. సపోర్ట్ చేయకుండా మెల్లగా వీళ్ళు బయటపడి వీళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రి చనిపోయారు అన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ ఎటో వెళ్ళిపోయారు. మళ్ళీ ఫ్యామిలీలోకి తీసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు, యాక్సెప్ట్ చేయలేదు. ఆఖరికి ఒక 4 ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇంకా లైఫ్ లీడ్ చేయాలి కదండి, ఊరికి దూరంగా అడవిలో ఒక గృహం లాంటిది పెట్టుకొని అక్కడ వాళ్ళకున్న డబ్బులు నగదు ఏదైతే ఉందో దాంతో వెళ్ళి విలేజ్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం, వాళ్ళ లైఫ్ లీడ్ చేయడం, అలాగే చేసుకుని వాళ్ళకొకరు హెల్ప్ చేసుకుని లాస్ట్ కల్లా చనిపోయారు అనమాట. సో ఒక రకంగా ఏంటంటే ఒక చాలా కష్టతరమైన ఒక లైఫ్ని అక్కడ ఆమె తీసుకోవడం జరిగింది. ఓకే, అయితే దానికి అంటే ప్రతి కర్మలోని ఉన్న ప్రతి ఒక్కరు దానికి అనుభవిస్తారు. రాజుగా ఉన్న వాళ్ళు రాజు అనుభవిస్తారు, అలాగే ఉన్న ప్రతి ఒక్కరు అనుభవిస్తారు. అయితే ఇక్కడ మెయిన్గా ఎవరైతే మనకి సెషన్కి వచ్చారో వాళ్ళు పేరెంట్స్లో ఒక పేరెంట్ అనమాట. అంటే తండ్రిగా ఉన్న పర్సన్కి కూతుర్ని ఇలా అమ్మేయడం తప్పు అని చెప్పి తెలుసు. ఓకే, ఎందుకంటే ఒక రాజుకి భారీగా కాకుండా ఒక పిల్లల్ని కనిచ్చే ఒక మనిషిగా పంపించడం అనేది అది ఒక రకంగా అది ఏదో రాంగ్ ఉంది, నెగిటివ్ ఉంది అనేది అర్థమవుతుంది. అర్థమైన డబ్బు కాసుపడి ఇచ్చారు కాబట్టి అదొక పెద్ద దోషం అనమాట. ఓకే, సో అలాంటిది ఇది ఇలా జరిగింది కాబట్టి నీకు ఈ లైఫ్లో ఇలాంటి కష్టాలు రావడం జరిగింది అని చెప్పి అవన్నీ చెప్పి దానికి ఎలా రెమెడీస్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అదంతా చెప్పారనమాట. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు పేరెంట్స్లో ఒక పేరెంట్. సో అదండి, ఇలాంటివి కూడా ఉంటాయి సార్. చిన్నప్పుడు జరిగిన అంటే చైల్డ్హుడ్ ట్రామాస్ ఉంటాయి కదా, అవి కూడా మనల్ని ఇబ్బంది పెడతాయా? చైల్డ్హుడ్ ట్రామాస్ అనేవి కూడా ఎలా ఉంటుందంటే మనం చెప్తున్నట్లుగా చైల్డ్హుడ్లో ఒక ట్రామా క్రియేట్ అవ్వడానికి కూడా దానికి ఒక పాస్ట్ లైఫ్ రిలేషన్ ఏదైనా ఉండొచ్చు. అచ్చా,
ఓకే, పాస్ట్ లైఫ్లో ఒక రిలేషన్ ఉండి దాని నుంచి క్రియేట్ అయిన ఒక ట్రామా ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అది వ్యాధిగా అది ఎలా అంటే ఒక మానసిక వ్యాధిగాను, అంటే కొన్ని సంవత్సరాల పాటు అది మనసులో ఉండిపోయి అది పెరిగే కొద్దీ అది ఇంకా పెద్దదవుతూ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి. ఓకే, లేకపోతే కొంతమందిని ప్రేమించలేరు, కొంతమంది వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేరు. నా దగ్గరకు ఒక కేసు వచ్చిందండి. వాళ్ళ అంటే ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీలో పొట్టిగా ఉంటారనమాట. ఓకే, వాళ్ళకు దాన్ని మేము పొట్టిగా ఉంటామని చెప్పి మాకు ఇప్పుడు బయట అంత వాల్యూ ఇవ్వట్లేదు అని వాళ్ళ ట్రామాతో కూడా వచ్చారనమాట. అది కూడా చిన్నప్పటి నుంచి జరిగిన అన్నింటి వల్ల అలా అంతా జరిగిందనమాట. సో అలాంటి కేసు కూడా సెషన్లో వచ్చింది. ఇలాంటి వాటికి గత జన్మ కూడా వస్తుందా? చైల్డ్హుడ్ ట్రామాస్ ఉంటాయి, దానికి గత జన్మ రిలేషన్ కూడా కొన్నిటికి ఉంటుంది. ఇలా రావడానికి చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవడానికి కూడా రీజన్ ఎక్కడో దగ్గర ఉండాలి కదా. అంటే అది ఎమోషన్ లెవెల్లో ఉండొచ్చు అండి, పాస్ట్ లైఫ్ లెవెల్లో ఉండొచ్చు, కర్మ లెవెల్లో ఉండొచ్చు. ఓకే, ఇన్ని రకాలుగా కూడా ఉండొచ్చు అనమాట. మరి దీర్ఘకాలిక వ్యాధులు ఎలా గురుగారు? వీటికి ఏంటి ప్రాబ్లం? అంటే ఆత్మకి ఏమైనా గాయాలు తగిలితే ఇట్లా దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయా? ఎట్లా ఎందుకు వస్తాయి ఇవి? ఓకే, దీనికి నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తానండి. అంటే మనం ఇప్పటిదాకా ఒక హ్యూమన్ పాస్ట్ లైఫ్నే మనం చూసాం కదా. మాకు అప్పుడప్పుడు ఒక యానిమల్ పాస్ట్ లైఫ్, అందులో కూడా ఒక బ్యూటిఫుల్ లెసన్ అది కూడా వస్తూ ఉంటుంది అనమాట. యానిమల్ పాస్ట్ లైఫ్ కూడా ఉంటుందండి. యానిమల్స్ పాస్ట్ లైఫ్ కూడా ఉంటాయి. మనం ఇక్కడికి హ్యూమన్గా వచ్చాము అంటే మనకి ఏదో ఒకటి ఉంటుంది కదండి, అందరూ చెప్పేది కొన్ని వేల జన్మల తర్వాత హ్యూమన్ లైఫ్ వస్తుంది, చాలా వాల్యుబుల్ అని చెప్పి. అలాగా మనం తీసుకునే హ్యూమన్ లైఫ్ ముందు ఆ లైఫ్స్ కూడా ఉంటాయి. అక్కడ నుంచి కూడా కొన్ని కర్మలు క్యారీ అవుతూ ఉంటాయి, అన్నీ క్యారీ కాకపోయినా కొన్ని క్యారీ అవుతూ ఉంటాయి. సో అది ఇమీడియట్ హ్యూమన్ లైఫ్ అనుకోండి, ఒక యానిమల్ లైఫ్ తర్వాత ఒక హ్యూమన్ లైఫ్ అనుకోండి, ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అలాంటి జరిగిన ఒక ఇన్సిడెంట్ అండి ఇది. అయితే ఇదేంటంటే ఒక డాగ్ పాస్ట్ లైఫ్ అనమాట. ఒక ఆవిడ వచ్చింది, వాళ్ళ అబ్బాయికి ఎందుకు ఇలా జరిగింది, దీర్ఘకాలికంగా ఎందుకు ఇలాంటి ఎటువంటి ఒక సైకలాజికల్ డాక్టర్స్ ఎవరు గుర్తించలేని ఒక ప్రాబ్లంతో ఉన్నాడు అనే దానికి రీజన్గా వచ్చింది పాస్ట్ లైఫ్ ఇది. ఆ పాస్ట్ లైఫ్లో ఏంటంటే తను ఒక డాగ్, ఒక ఇంట్లో తను ఉంటుంది. ఆ ఇంట్లో ఒక లేడీ ఉంటారు. ఆ లేడీకి ఒక 3-4 సంవత్సరాలు ఒక బేబీ. అయితే ఆ ఓపెనింగ్ సీన్లోనే ఎవరైతే ఆ లేడీ ఉన్నారో ఆవిడ సూసైడ్ చేసుకొని చనిపోయింది అనమాట. ఓకే, సూసైడ్ చేసుకొని చనిపోయింది, నూతిలో గెంతేసి చనిపోయింది అనమాట. దాని తర్వాత ఆవిడకి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్స్ ప్రాబ్లం. అది ఓకే, పాస్ట్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. ఆవిడకి తను లైఫ్ని ఎలా లీడ్ చేయాలో తెలియక అక్కడ చనిపోవడం వల్ల అక్కడ బిడ్డ అనాథ అయిపోయాడు. అలాగే ఇక్కడ తను కొన్ని సంవత్సరాలుగా పెంచుకుంటున్న ఒక డాగ్, ఆ డాగ్ కూడా అనాథ అయిపోయింది అనమాట. తర్వాత డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈమెకి ఆ డబ్బుల కోసం అని చెప్పి వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బేబీని తీసుకున్నారు. దానికి ఒక రచ్చబండి పెట్టి ఆ రచ్చబండిలోని ఈ బాలుడిని నెక్స్ట్ ఎవరు తీసుకోవడం వల్ల ప్రాపర్గా పెరుగుతారు, ఎవరంటే ఎక్కువ ప్రేమ ఉంది, లేకపోతే అవన్నీ చేసుకుని ఓవరాల్గా వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చి ఆ బేబీని తీసుకువెళ్ళారు. ఆ రకంగా ఆ బేబీతో పాటు ఆస్తులు కూడా అందరూ పంచుకున్నారు, ఎందుకంటే ఈమెకి డబ్బు ఉంది కాబట్టి. ఓకే, కానీ అక్కడ ఆ డాగ్ ఏదైతే ఉందో ఆ డాగ్ని ఎవరు పట్టించుకోలే. ఆ డాగ్ అక్కడే తిరుగుతూ వీళ్ళు నా గురించి కూడా ఏమైనా మాట్లాడతారా ఏంటని చూసింది, కానీ ఆ డాగ్ మీద ఎవరికి ఎఫెక్షన్ లేదు. ఎందుకంటే మన ఇంట్లో మనం పెంచుకునేటప్పుడు మనకి చాలామంది యానిమల్స్ని పెట్స్ని పెంచుకునే వాళ్ళ పిల్లల్లాగానే చూసుకుంటారు, చాలామంది చూసుకుంటారు. చాలా ఎక్కువ ప్రేమ కూడా ఉంటుంది, చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు. ఓకే, అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అనమాట. అది వీళ్ళెవరు మిగిలిన వాళ్ళు చనిపోయిన తర్వాత పట్టించుకోరు కదా. సో తను అసలు ఏం పట్టించుకోలేదు, తను వదిలేశారనమాట. తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఆ బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. తర్వాత ఆ ఏదైతే డాగ్ ఉందో తను ఇప్పుడు లైఫ్ లీడ్ చేయాలి. ఓకే, తనకి ఇప్పటిదాకా అలవాటు లేని విషయాలన్నింటినీ తను ఫేస్ చేయాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఏంటి, తనకంటూ ఒక చిన్న ఇల్లు ఉండేది, అంటే డాగ్ హోమ్ లాగా, కొంచెం రిచ్గా, టైంకి ఫుడ్ పెట్టేవాళ్ళు, అన్నీ చక్కగా జరిగిపోయేవి. ఎవరైతే లేడీ ఉన్నారో ఈ 3 సంవత్సరాల అబ్బాయి 4 సంవత్సరాల అబ్బాయి ఎవరైతే బాబు ఉన్నాడో ఆ బాబుని ఎంత చక్కగా చూసుకుందో అంతే చక్కగా ఈ డాగ్ను కూడా చూసుకుంది. ఆ డాగ్ కూడా చిన్నప్పటి నుంచి ఆమె దగ్గర పెరిగింది. సో చాలా ప్రేమగా
రోజు తను ఎత్తుకోవడం, దాన్ని ప్యాంపరింగ్ చేయడం, ఆ ప్రేమ అంతా ఒక్కసారిగా దూరం అయింది. హ్యూమన్ టచ్ లేదు. బయట వెళ్ళి స్ట్రీట్ డాగ్స్తో పాటు తను పెరగాలి. ఫుడ్ కోసం తనకు అలవాటు లేనిది వెళ్ళి ఫుడ్ కోసం చేస్తే అవి వచ్చి అటాక్ చేయడం, అదంతా తనకు అర్థమయ్యేది కాదనమాట. ఏంటి బయట ప్రపంచం ఇలా ఉంటుందా, నేను ఇలా బతికేసానా అని తనకి సైకలాజికల్గా చాలా దెబ్బతింది. తను ప్రేమ కోసం చూసింది, నన్ను ఎవరైనా దగ్గరికి తీసుకుంటారా, ఎవరైనా ఒక మనిషి నన్ను పెంచుకుంటారా అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళడం, చూడడం. కానీ ఎవరు ఒక డాగ్ని అలా ఏం ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి తను తర్వాత ఫుడ్ కోసం చాలా కష్టపడింది, ప్రేమ కోసం చాలా కష్టపడింది, చాలా డిస్టర్బ్ అయింది. తనకి ఆ ప్రేమ దొరక్క అలా అది ఒక ట్రామాగా క్రియేట్ చేసుకుంది అనమాట. క్రియేట్గా చేసుకొని తను ఎప్పుడైతే తన లైఫ్ క్లోజ్ చేసుకుందో అదొక పెద్ద ట్రామా కింద క్రియేట్ చేసుకుని మళ్ళీ హ్యూమన్ లైఫ్ తీసుకునేటప్పుడు వీళ్ళు హ్యూమన్స్గా వచ్చారు కదా, వీళ్ళకి ఒక కొడుకుగా వచ్చి ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందో ఆ అమ్మాయికి మళ్ళీ ఒక బేబీగా వచ్చింది ఆ డాగ్. ఇప్పుడు ఈమె తను అలా సూసైడ్ చేసుకోవడం వల్ల ఒక బాబు డాగ్ ఎలాగైతే అర్ధాంతంగా వాళ్ళ లైఫ్ అంతా చిందరవందర అయిపోయిందో ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ కొత్త లైఫ్ ఇచ్చి ఈ బాబుని చాలా బాగా చూసుకోవాలి. ఇదంతా పాస్ట్ లైఫ్ అంతా చూపించి మీ వైఫ్ అండ్ హస్బెండ్కి ఎందుకు గొడవలు జరుగుతున్నాయంటే పాస్ట్ లైఫ్లో ఉన్న గొడవలు ఇక్కడే కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి జరుగుతున్నాయి అనేది ఒక రీజన్ చెప్తూ ఈ బాబుని చాలా బాగా చూసుకోవాలి. చూసుకుంటే ఏం లేదు, మీరు ఎంత ఎక్కువగా ప్రేమగా చూపించి నేను నీకున్నాను అని ఎక్కువగా ప్యాంపరింగ్ చేసి చాలా తనకి ఆ సపోర్ట్ తన ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా తను రికవర్ అవుతాడు. తనకి ఇవ్వాల్సింది ప్రేమ, ధైర్యం, నేను నీకున్నాను అనే ఒక ఇది ఎంత మీరు చూస్తూ ఉంటే అంత తొందరగా రికవర్ అవుతారు అని చెప్పి ఆ పాస్ట్ లైఫ్ ఏదైతే డాగ్ నుంచి ఇక్కడికి కంటిన్యూ అయిన ఎమోషన్స్ ఉన్నాయో ఆ ఎమోషన్స్ కార్డ్స్ని కట్ చేయడం, అలాగే ఆ ఎమోషన్స్ని బ్రేక్ చేయడం చేస్తూ మీరు ఇది ఇలా చేయండి, తను ఆటోమేటిక్గా రికవర్ అవుతారు అని చెప్తే తనలో రికవరీ కనిపిస్తుంది అనమాట. ఎవ్రీ మంత్ రికవరీ కనిపిస్తూనే ఉంది. భలే ఉన్నాయండి మీరు చెప్పే సంఘటనలు, భలే ఉన్నాయి అసలు. అలాగే డబ్బులు, చాలామంది దగ్గర డబ్బులు నిలబడవు, లక్షలు సంపాదిస్తారు, 1,00,000 సంపాదిస్తే 1,00,000 రూపాయి ఖర్చు పెడతారు, అంటే ఖర్చు అయిపోతే తెలియకుండానే. దీనికి కారణం ఏంటి గురుగారు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇదొక పెద్ద టాపిక్ అండి. అంతే కదా. ఓకే, చాలా మందికి ఉంటాయి. నా దగ్గర చాలా మంది వస్తుంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో. అయితే రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్, ట్రేడింగ్లో ఒక మనీ ఇన్వెస్ట్ చేసి ఎప్పుడు పెట్టినా లాస్ అయిపోతుంది అనే ఒక దీంతో ఆయన వచ్చాడనమాట. ఏంటి నాకు ఇంతేనా, నేను చాలా ఇప్పుడు లక్షలు పోగొట్టేసుకున్నాను, మళ్ళీ పెడితే వస్తుందో లేదో తెలీదు, ఒక డివైన్ గైడెన్స్ తీసుకుని ఆయన కర్మ ఉంటే రిలీజ్ చేసుకుందాను ఒక థాట్తో ఆయన వచ్చారు. ఓకే, ఆయనకి పాస్ట్ లైఫ్ చూస్తే ఆయనకి ఏమొచ్చిందంటే పాస్ట్ లైఫ్లో ఒక ఇద్దరు స్నేహితులు ఈయన ఒక స్నేహితుడు. అయితే ఒక అతనికి చాలా అవసరం వచ్చినప్పుడు ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను ఒక గుడిలో పనిచేసే ఒక ప్రధాన వ్యక్తి, ఓకే, ప్రధాన స్థానంలో ఉన్నారు. అయితే ఫ్రెండ్కి హెల్ప్ చేయాలి కదా, తను ప్రాబ్లంలో ఉన్నాడు కదా అని చెప్పి ఆ దేవుడు నగలు ఉంటాయి కదా, ఆ నగల్ని అక్కడ గిల్ట్ నగలు పెట్టేసి టెంపరీగా అవి ఈయనకి ఇచ్చేసి కొన్ని నగల్ని నువ్వు వెళ్ళి నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో, నీకు మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇవ్వు అని చెప్పి ఆయనకి ఇచ్చాడు అనమాట. చాలా ఫ్రెండ్ ఆయన ఎంతో దీనంగా అడిగి అంటే ఇంత ఈయన హెల్ప్ చేశాడు అంటే ఆయన ఎంతో గట్టిగా అడగడంతో వచ్చి ఏడిచి చేయడంతో ఆయన ఇచ్చాడు అనమాట. ఇంకా వేరే ఆప్షన్ లేక సరే నాకు ఈ ఆప్షన్ ఉందని ఆలోచించి ఇచ్చాడు. అయితే తీసుకున్న అతను ఏం చేశాడు, ఆ డబ్బులు ఆ నగలు తీసుకొని ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసుకొని తను మళ్ళీ చేసుకుని డబ్బులు సంపాదించుకోగలిగాడు. సంపాదించుకుని డబ్బులు ఇచ్చేద్దాం అని అనుకునేటప్పటికల్లా ఏం జరిగింది, ఈయనకి పెళ్లి చేసుకునే ఇది వచ్చింది. సరే డబ్బులు తర్వాత ఇవ్వచ్చులే, ముందు పెళ్లి చేసుకుందాం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. మళ్ళీ కొంత డబ్బులు సమకూర్చుకొని ఇద్దాం అనుకునేటప్పటికి అది వేరే దగ్గర లాస్ అయిపోవడం, లేకపోతే డబ్బులు సెట్ అవ్వకపోవడం, అలాగే లేట్ అయిపోయింది అనమాట. ఈ లోపల ఇతను దొరికేశాడు. ఓకే, కొన్ని నగలు మిస్ అయిపోయి గుడిలో అని చెప్పి ఇతను దొరికేశాడు. ఇతను ఆ ఫ్రెండ్ మీద అడిగి అతను నా దగ్గర ఇప్పుడు ఏం లేవు, నేను ఇప్పుడు ఏం ఇవ్వలేని సపోర్ట్ చేయాలని చెప్పినప్పుడు ఇంకా ఆయనకి ఏం చేయాలో తెలియక ఆయన ఇంకా సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనమాట. ఆ కర్మ అంతా ఇతనికి ఉంది. ఓకే, అయితే
ఇప్పుడు ఇతను సంపాదిస్తున్న డబ్బులన్నీ ఏవైతే ఉన్నాయో ఇంకే నిలవట్లేదు, లేకపోతే ట్రేడింగ్లో పోతున్నాయి. ఇదంతా ఏం జరుగుతుందంటే ఆ దేవాలయంలో ఆ గుడిలో ఉన్న అది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన డబ్బులు అనమాట, నగలవి. ఓకే, కుబేరుడు ఏం చేస్తున్నాడు అంటే ఇవన్నీ వడ్డీ కింద తీసుకుంటున్నాడు అనమాట. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఈ మనీ అంతా ఆయనకి లాస్ అయిపోతుందంట, ఆయన తీసుకున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ సెట్ అవ్వాలంటే కుబేరుడికి మళ్ళీ నువ్వు శాంతి చేసుకోవాలి అని చెప్పి ఆ కుబేర చక్రం ఇంట్లో పెట్టుకోండి అని చెప్పి కుబేరుడికి పూజించమని చెప్పి ఆయన కొన్ని రెమెడీస్ అన్నీ చెప్పారనమాట. ఇవి నువ్వు చేసుకుంటే ఆయనకి సారీ చెప్పుకుంటే అలా కొన్ని రెమెడీస్ చేసుకుంటే నీకు మళ్ళీ ఇదంతా సెట్ అవుతుంది. ఆయన ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతాడో నీ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు తీసుకోవడం అనేది కట్ చేస్తాడు. ఓకే, సో మొత్తం అంతా సెట్ అవుతుందని చెప్పి ఆయనకి అలా రెమెడీ చెప్పడం జరిగిందనమాట. అట్లాగే ఒక అతను బిజినెస్లో నష్టపోయి ఆత్మహత్య వరకు వెళ్ళి మీ దగ్గరకు వచ్చి మళ్ళీ పునరుత్తేజంతో బయటికి వెళ్ళానని కూడా ఒక కేసు విన్నాను. ఏంటండి అది? ఓకే, సో ఇది చెప్పే ముందు నేను ఒక విషయం చెప్పాలండి వ్యూవర్స్ అందరికీ కూడా. నా దగ్గరికి వచ్చే చాలామంది క్లయింట్స్లో 2 రకాలుగా ఉంటారు. నేను ఇంత లాస్ అయిపోతున్నాను, లేకపోతే నాకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, దానికి నీకు సొల్యూషన్ ఎలా కావాలి, ఒక సొల్యూషన్ తెలుసుకోవాలి అని వచ్చేవాళ్ళు ఒక రకం ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంచెం స్పిరిచువల్గా ఉండి ఇంత నాకు జరుగుతుందంటే ఏదో కర్మ ఉంది, ఓకే, ఆ కర్మ ఏంటో తెలుసుకోవాలి అని కర్మని యాక్సెప్ట్ చేసే ఒక దీంతో కూడా ఉంటారనమాట. ఓకే, అయితే నేను ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ఫస్ట్ ఏం చెప్తానంటే ప్రతి లైఫ్లో కూడా మనం మంచి చేసుంటాము, చెడు చేసుంటాం. ఖచ్చితంగా ఈ లైఫ్లోని మీరు కూడా చాలా మందికి మంచి పనులు చేసుంటారు, హెల్ప్ చేసుంటారు, అచీవ్మెంట్స్ చేసుంటారు, అలాగే కొన్ని మిస్టేక్స్ కూడా చేసుంటారు. అలాగే పాస్ట్ లైఫ్లో కూడా జరుగుతుంది. అయితే మీరు వచ్చింది దేని గురించి వచ్చారు? మీకు ఈ ప్రాబ్లం జరుగుతుంది, ఈ ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటి, దాని కర్మ ఏంటి తెలుసుకోవడానికి వచ్చారు. అంటే ఆబ్వియస్గా ఏముంటుంది అక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మీరు రావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒక ఓపెన్ మైండ్తో రండి. ఓకే, వచ్చే వాళ్ళు ఓపెన్ మైండ్తో వచ్చారనుకోండి, వాళ్ళకి కర్మ ఓకే ఈ కర్మ ఇలా జరిగింది కాబట్టి నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇలా జరుగుతుంది అని వాళ్ళు ఒక రియలైజేషన్లోకి వస్తారు. కాబట్టి నేను ఇది కొంచెం వాళ్ళకి ఒక మైండ్ సెట్ నేను క్రియేట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఒకటేసారి వాళ్ళు వచ్చి ఇలా నేను ఒక ప్రాబ్లంతో వచ్చాను, నాకు సొల్యూషన్ కావాలనే దాంతోనే వచ్చారనుకోండి, వాళ్ళు ఎప్పుడైతే పాస్ట్ లైఫ్లో ఏదైనా ఒక నెగిటివ్ది జరిగితే కొంతమంది తీసుకోవడానికి రెడీగా ఉండరు. సో అందుకని చెప్పి ఇలాంటివి నాకు స్టార్టింగ్ స్టేజెస్లో కొన్ని ఎక్స్పీరియన్స్ జరగడంతో సో నేను వాళ్ళకి ఆ రకంగా మైండ్ సెట్ చేసి సెషన్లోకి తీసుకువెళ్ళి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటనేది చూపించి రెమెడీస్ అవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఏంటంటే వాళ్ళకి కనెక్టివిటీ కూడా కుదురుతుందండి. ఎప్పుడైతే వాళ్ళు వస్తారో, ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ స్టోరీ అనేది ఏదైనా ఒక స్టోరీ చెప్పాను అనుకోండి, అది మీకు కొత్తగా అనిపించవచ్చు, లేకపోతే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు. కానీ ఎవరైతే ఆ పర్సన్ వస్తారో ఆ పర్సన్కి ఎక్కడో ఒక కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్లకి గొడవ జరిగినప్పుడు వైఫ్ ఇల్లుకి తాళం వేసుకుని వెళ్ళిపోతే హస్బెండ్ ఇక్కడ తాళం బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్తాడనమాట. అది లైఫ్లో జరిగింది. పాస్ట్ లైఫ్లో ఒక సీన్లో అలాగే గొడవ జరిగి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కూడా హస్బెండ్ తాళం బద్దలు కొట్టి వెళ్ళాడనమాట. ఆ సీన్ వచ్చినప్పుడు ఇంకెంత కనెక్ట్ అయిందంటే ఇప్పుడు జరిగింది అప్పుడు కూడా జరిగింది. సో ఇది నా పాస్ట్ లైఫ్ అనేది ఆయనకి కనెక్ట్ అయింది. సో అలాగా వచ్చిన వాళ్ళకి అది కనెక్టివిటీ వస్తుందండి. ఓకే, సో అలాగా ఈయన ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పారు కదా ఆయన సూసైడ్ వరకు వెళ్ళి మళ్ళీ రికవర్ చేసుకోవడానికి వచ్చేటప్పుడు ఆయన ఎలాంటి మోసం చేయడం జరిగింది అవన్నీ చూపించారనమాట. అది ఈయనకి కనెక్ట్ అయింది. అది కొంచెం ఎక్కువ ట్రాజడీ ఉండడంతో నేను అది ఎక్కువ చెప్పట్లేదు. కానీ ఇంకా చాలా ఉందా? ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈయన సూసైడ్ వరకు వెళ్ళాడంటే ఆయన ఎంతవరకు చేశాడు. అయితే ఆయనకి కనెక్టివిటీ దొరికింది. అంటే ఈయనకి ఓన్లీ మైండ్ సెట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మనకి ఎప్పుడైతే హైయర్ కాన్స్ వచ్చేటప్పుడు వాళ్ళు కూడా చెప్పే ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను మీకు చెప్పేది అంటే మనకు మన ఫ్రెండ్ చెప్పారనుకోండి ఒకటే విషయం, ఫ్రెండ్ చెప్పింది మనం ఒకలా రిసీవ్ చేసుకుంటాం. అదే టీచర్ చెప్తే ఒకలా రిసీవ్ చేసుకుంటాం. లేదు అంటే ఒక పెద్ద గురువు చెప్తే ఒకలా రిసీవ్ చేసుకుంటాం. అదే విషయం కదండి. అలా హైయర్ కాన్షియస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా వైబ్రేషన్స్, ఎనర్జీస్, ఆ రియలైజేషన్ తెలుస్తుంది. సో అలాగా ఆయన ఆ రియలైజేషన్లోనికి వచ్చి ఆయన ఆ మిస్టేక్ని యాక్సెప్ట్ చేయగలిగి ఆయన మళ్ళీ అక్కడ నుంచి బయటకు వచ్చి రెమెడీస్ చేసుకొని ఆయన చక్కగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళారండి.
రైట్ సార్. ఇప్పుడు కొందరు తరాల తరబడి పేదవాళ్ళుగానే ఉంటారండి. ఒక జనరేషన్ అంటే ఈ మధ్య చెప్తారు కదా, నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా మరణించడం మాత్రం నీ నీ తప్పే తప్పే. అంటారు అది బాగా ఫేమస్ అది. కదా, చాలా ఫేమస్ ఇది. కానీ కొన్ని తరాల పాటు ఇలాగే పేదరికంలో మగ్గిపోతే వాళ్ళకి ఏంటండి, ఏం కర్మ అది? జనరల్గా ఇప్పుడు ఆ, ఒకప్పటి కాలంలో అందరు ఇంచుమించుగా ఒకటే లైఫ్ స్టైల్లో ఉండేవాళ్ళు. రిచ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉండేవారు. ఓకే, ఇప్పుడు మనకి జనరేషన్ పెరిగే కొద్దీ మనకి అందరూ కూడా సంపాదించుకోగలుగుతున్నారు. అవును. ఇక్కడ నుంచి ఒక 100 సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే ఆల్మోస్ట్ అందరికీ ఇంచుమించు ఒకటే రకమైన అవునండి, అవును. పేదరికం లాగానే ఉండేదన్నమాట. అవును. ఓకే, అయితే ఇప్పుడు మెయిన్గా పేదరికంతో ఉన్నారు లేకపోతే రిచ్గా ఉన్నారు అనేది చూసుకుంటే ఇవి కూడా అప్పుడున్న పాస్ట్ లైఫ్ని బట్టి అలాగే వాటి కర్మలు బట్టి వస్తూ ఉంటాయి. అయితే డబ్బుని నాకు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక రిచ్గా ఉండాలి అంటే ఏం చేయాలి, రిచ్ అవ్వాలంటే ఎలాంటి కర్మలు చేస్తే నేను రిచ్ అవుతాను అని చెప్పి అనేటప్పుడు మేము అడిగేవాళ్ళం అనమాట. హైర్ కాన్షియస్కి ఏంటండి ఇలా రిచ్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగితే ఏం చెప్పారంటే వాళ్ళు, యాక్చువల్గా ఇప్పుడు నార్మల్ యావరేజ్గా ఇప్పుడు అందరూ సంపాదించుకుంటున్న ఇన్కమ్ వరకు అయితే ఓకే, అవును. కానీ అల్ట్రా రిచ్గా అవ్వాలి లేకపోతే చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుని ఎవరైతే ఇప్పుడు సంపాదించుకుంటారో అదంతా ఎక్కువ మంది పాజిటివ్గా సంపాదించట్లేదు. ఓకే, ఎక్కువ మంది నెగిటివ్గా సంపాదిస్తున్నారు. అంత అల్ట్రా రిచ్గా ఉండేవాళ్ళు చాలామంది, అంటే బాగా అల్ట్రా రిచ్లో ఉండేవాళ్ళు చెప్తున్నారు అనమాట. అయితే కొంతమంది నేమ్స్ కూడా హైర్ కాన్షియస్ చెప్పారు. ఈ ఈ పర్సన్ మీకు తెలుసు, ఈ పర్సన్ మీకు తెలుసు, ఈ పర్సన్ మీకు తెలుసు. చాలామందికి వాళ్ళు ఎంతెంత ఇది చేసి ఈ స్టేజ్లో ఉన్నారంటే అంత ఇది చేశారు. అయితే ఎవరైతే స్పిరిచువల్గా బాగా ఎవల్యూటెడ్ సోల్స్ ఉంటారో, స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు చాలా వరకు కామన్ లైఫ్సే తీసుకుంటారండి. ఓకే, రిచ్ లైఫ్ కావాలని అనుకోరు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం మనం ఒక మనిషిగా పుట్టి ఒక సోల్ అనేది ఇవాల్యుయేట్ అవుతూ ముందుకు వెళ్ళాలంటే మనం ఎంత తొందరగా మనం ఛాలెంజెస్ని తీసుకొని ఎంత తొందరగా మనం మన కర్మల్ని కంప్లీట్ చేసుకుంటే అంత తొందరగా సోల్ ఇవాల్యుయేట్ అవుతూ ముక్తి వరకు వెళ్తుంది. ఓకే, ఏవైతే అంటే ఇంటెలిజెంట్ సోల్స్ లేనివి ఉంటాయో అలాంటివి మాత్రమే నేను బాగా అంటే అల్ట్రా రిచ్ అవ్వాలి అనే డెసిషన్ తీసుకుని అల్ట్రా రిచ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఆ అల్ట్రా రిచ్ అయ్యే ఆ ప్రాసెస్లో ఈ కర్మ ఇదంతా మర్చిపోయి కొంతమంది కొన్ని తప్పులు చేస్తూ రిచ్ అవుతారో వాళ్ళు ఏమవుతుందో తెలుసా, వాళ్ళ గ్రాఫ్ ముందుకు వెళ్తూ 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 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ ఈ కర్మలన్నీ తీర్చుకోవడానికి మళ్ళీ కనీసం ఒక 4-5 జన్మలు అయితే అవన్నీ తీర్చుకోవాల్సిన ఇది ఉంటుంది. అంటే డబ్బు సంపాదించే ప్రక్రియలో ఇప్పటి రోజుల్లో జరుగుతున్న కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని చూస్తూ హైయర్ కాన్షియస్ ఎగ్జాంపుల్గా చెప్పింది అనమాట. అయితే నేను కొంతమంది బాగా రిచ్ అయిన పీపుల్లో జెన్యున్గా ఉన్న మంచి పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా గారు ఉన్నారు. ఆయన బాగా రిచే కానీ ఆయన చాలా మంచి వ్యక్తి. పెళ్లి చేసుకోకుండా చాలామందికి డొనేషన్స్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆయన పేరు చెప్పేటప్పుడు ఓకే మీరు చెప్పారు బాగానే ఉంది, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఓకే, సో రేషియో చూసుకుంటే తక్కువే కదా, చాలా తక్కువ. సో ఆ ఎగ్జాంపుల్ చెప్పారనమాట. సో ఇవాల్యూటెడ్ సోల్స్ ఛాలెంజెస్ని తీసుకుంటాయి. సో అదండి, అంటే ఆ ఛాలెంజెస్లోనే సోల్ అనేది ముందుకు వెళ్తూ పేదరికం అయి ఉండొచ్చు, వేరే కష్టాలు అయి ఉండొచ్చు, ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రేమ విషయంలో ఎలా జరుగుతుందో కొందరికి జాబ్లు విషయాలు, ప్రమోషన్ విషయాలు, ఇట్లాంటి వాటిలో కూడా దగ్గర దాకా వస్తుంటాయి, ఎగిరిపోతుంటాయి. ఈ ప్యాటర్న్ కూడా కామన్ నా గురించి. ఇందులో దీన్ని బ్రేక్ చేయొచ్చా? ఇట్లా వరుసగా ప్రమోషన్ తప్పిపోవడం ఇలాంటి దానికి ఒక ఆయన నా దగ్గరికి వచ్చారండి. ఆయన ఏంటి ప్రాబ్లం అంటే ఆయన యూఎస్లో ఉంటారు. యూఎస్లో ఎక్కువ కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి కదండి. ఆయన కొంతకాలం కాంట్రాక్ట్ జాబ్ చేయడం, ఆయన బాగా పర్ఫామ్ చేయడం, ఓకే నాకు ప్రమోషన్ వస్తుంది, నేను ముందుకు వెళ్ళిపోతాను, నాకు లేకపోతే పర్మనెంట్ అయిపోతుంది అలాంటి థాట్తో ఉండేటప్పుడు ఆ జాబ్ పోయేది. లేకపోతే ప్రమోషన్ రాకుండా అదే చాలా ఎక్కువ కంటిన్యూ చేస్తూ మళ్ళీ కొంతకాలం పోయేది అనమాట. అలా ఆయన అంటే ఒక 6 నెలలు జాబ్ చేస్తే ఒక 3 నెలలు ఖాళీగా ఉండడం, ఇంకొక 1 ఇయర్ జాబ్ చేస్తే ఇంకొక 6 నెలలు ఖాళీగా ఉండడం, ఇది చాలా ఎక్కువగా జరుగుతూ ఉందన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈయన ఇలా
అయ్యేటప్పుడు స్పిరిచువల్గా కూడా కొన్ని మెడిటేషన్స్ చేయాలి, కొన్ని స్పిరిచువల్ పద్ధతులు చేయాలి, కాకపోతే కొన్ని రిచువల్స్ చేయాలి అనే దీంతో తెలుసుకొని కరెక్ట్గా చేయక, ఓకే, ఆయన కొన్ని డీప్ మెడిటేషన్స్ చేస్తూ ఆయన ఏం చేశాడంటే ఆయనకు ఉన్న చక్రాస్ని ఓపెన్ చేసి, అలాగే ఏవైతే ఆయనకి మొత్తం అన్ని ఏం ప్రొటెక్షన్స్ వేసుకోకుండా కొన్ని పద్ధతులు చేయడం ద్వారా ఆయన నెగిటివ్ ఎనర్జీస్ని, ఓకే, నెగిటివ్ సోల్స్ని, ఎర్త్ బౌండ్ సోల్స్ని, వీటన్నిటిని ఆయన అట్రాక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఇలా అట్రాక్ట్ చేసుకుంటూ జరుగుతూ ఆయనకి నెగిటివిటీస్ ఎక్కువ అవడం ద్వారా ఆయనకి ఇలా అవడం అనేది జరిగిందండి. అయితే ఆయన పాస్ట్ లైఫ్కి వెళ్తే, ఆయన పాస్ట్ లైఫ్లో కూడా ఆయన ఒక కుటుంబంలో ఉండేటప్పుడు కుటుంబంలో ఆయన బాగా చదువుకున్నాడు. చదువుకొని ఆ కుటుంబంలో నెక్స్ట్ వాళ్ళందరినీ తీర్చిదిద్దాల్సిన టైంలో, ఓకే, అప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే ఈయన బాగా చదువుకున్నాడు, ఒక మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకొని తర్వాత వేరే ఒక అమ్మాయి మోజులో పడి ఆమె దగ్గరే ఉంటూ భార్యని వదిలేసి, తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్పింది, నీ ఆస్తిలో చాలా భాగం తీసుకొనిరా అంటే ఈయన వెళ్ళి వాళ్ళతో గొడవపడి అది తీసుకురావాలని చెప్పి వాళ్ళతో గొడవపడి ఆయన వాళ్ళందరినీ వదిలేసి కొంత డబ్బు, కొంత ధనం అవన్నిటిని పట్టుకొని ఈయన వచ్చేస్తాడు అనమాట. వచ్చేసిన తర్వాత ఆస్తి తీసుకురాడు కానీ కొంత డబ్బు అంతా తీసుకుని వచ్చేస్తాడు. అంటే వాళ్ళ చెల్లి మ్యారేజ్ కోసం ఏదైతే కూడబెట్టిన డబ్బు ఉంటుందో అది పట్టుకొని వచ్చేస్తాడు. దానివల్ల వాళ్ళ చెల్లి లైఫ్ అక్కడ స్పాయిల్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేంటి ఇంత తక్కువ డబ్బు తీసుకొచ్చావు, ఈ మాత్రం దానికైతే నీతో నేను ఎందుకు ఉండాలి అంటే, అదేంటి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా అంటే, ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా డబ్బులు ఇస్తారు, నువ్వేంటి ఇంత తక్కువ డబ్బులు తీసుకొచ్చావు, నీ ఆస్తి నువ్వు తీసుకొస్తావు అనుకున్నాను నేను అని. డబ్బు కోసం ఆమె ప్రేమించింది ఇతనితో ఉందని అర్థమైంది. తర్వాత ఇతను చాలా బాధపడి చేస్తూ చాలా ఫీల్ అయ్యి ఏదైతే ఆ మిస్టేక్ ఉందో ఆ జరిగిన మిస్టేక్కి ఇప్పుడు ఇతనికి కూడా ఒక కెరియర్లో గ్రోత్ లేకపోవడం, అలాగే అవన్నీ అంటే ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక పాస్ట్ లైఫ్ కర్మ ప్రజెంట్ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ అట్రాక్ట్ చేయడానికి ఒక కారణమై ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వస్తూ ఈయనకి బ్లాక్స్ చేసుకుంటూ ఇదంతా జరుగుతుందన్నమాట. అయితే ఈయన దానికోసం ఏం చేశాడు, ఎవరో చెప్పారని చెప్పి ఈయన శివనామస్మరణ చేయడం చేశారనమాట. అయితే హైయర్ కాన్షియస్ వచ్చారు ఆ రోజు. దత్తాత్రేయుల స్వామివారు వచ్చారు. దత్తాత్రేయుల స్వామివారు వచ్చి ఏం చెప్పారంటే, నువ్వు శివనామస్మరణ చేస్తున్నావు కానీ నువ్వు చేయాల్సింది శ్రీరామ మంత్రాన్ని నువ్వు చెయ్యు, శివనామాన్ని ఆపేసి అని చెప్పారన్నమాట. అంటే మనకి శివుడు రాముడు ఒకటే కదా, మరి ఒకటే కదా, మరి ఆయన అది సజెస్ట్ చేశారేంటి, ఏంటి దానివల్ల ఏంటి ఉపయోగం ఉంటుంది, ఇద్దరు దేవుళ్ళే కదా అంటే, హరిహరులు ఇద్దరు ఒకటే కదా అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఈయనకి ఆల్రెడీ అన్ని ఓపెన్ అయిపోయి నెగిటివ్స్ అన్నిటిని ఈయన అట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఓకే, ఫస్ట్ వాటిని ఆపాలి. ఓకే, ఇప్పుడు శివుడు ఆయన చాలా పవర్ఫుల్, ఆయనకి నెగిటివిటీ పాజిటివిటీ ఏముండదు. ఆయన చుట్టూ చాలా నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, ఆయన హ్యాండిల్ చేయగలరు అదంతా. ఆయన శ్మశానాల్లో తిరుగుతూ ఆయన చేయగలరు. సో ఇప్పుడు ఆయన్ని చేయడం ద్వారా ఆయన దగ్గరికి వస్తూ ఉంటే ఆయన చుట్టూ ఉండే అవి ఏవైతే ఉన్నాయో అది ఆయనకి న్యూట్రల్ కానీ మనకి కాదు. దాన్ని హ్యాండిల్ చేసుకోగల కెపాసిటీ మనకు కూడా ఉండాలి. శివుడు చుట్టుపక్కల ఉన్న శక్తులను కూడా హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. పిశాచ గణాలు ఆయన వెంట నడుస్తుంటాయి, ఆయన వెంట నడుస్తూ ఉంటాయి. అది ఆయనకి ఓకే, కానీ నీకు అన్నీ ఓపెన్ అయిపోయాయి కాబట్టి నువ్వు అది చేస్తే నీకు దానివల్ల ఇంకా నెగిటివ్స్ పెరుగుతున్నాయి కాబట్టి అది ప్రస్తుతానికి కొంతకాలం ఆపేసి నువ్వు రాముడిది చేయి అంటే. మనం కూడా వింటూ ఉంటాం కదండి, ఇప్పుడు కాళీమాత లేకపోతే ఇలాంటి ఉగ్ర రూపాలు ఏవైతే ఉంటాయో అలాంటి ఉగ్రరూప విగ్రహాలు కానీ లేకపోతే పటాలు కానీ ఉంచకూడదని మనకి చెప్తూ ఉంటారు. కాళీమాత పటాలు కూడా ఇంట్లో పెట్టకూడదని చెప్పి. అలా మనం దీన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి ఈ కేసులో మాత్రం, ఇతనికి సందర్భంలో. ఓకే, ఆ రకంగా చెప్పేటప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది అసలు. ఓహో, ఇలా కూడా ఉంటుందా అని చెప్పి నాకు అనిపించింది. అయితే దీనివల్ల ఏం జరుగుద్ది మరి, ఇప్పుడు ఆ నెగిటివిటీస్ కట్ చేయాలంటే ఏంటంటే ఏముంది, నువ్వు ఆ రామనామ స్మరణ చేస్తే రాముడు వాళ్ళు
నామం ఎక్కడ ఉంటుందో హనుమంతుడు అక్కడే ఉంటాడు. హనుమంతుడు ఉన్న చోట నెగిటివిటీస్కి తోమే ఉంటుంది. అంత హనుమంతుడు వచ్చాడంటే ఆ నెగిటివ్స్ అన్నింటినీ ఆటోమేటిక్గా అతనే రిమూవ్ చేస్తాడు. సో అందుకని నువ్వు చెయ్యు అని చెప్పడం జరిగిందనమాట. ఓహో అసలు ఈ కనెక్టివిటీ భలేగా ఉంది, ఈ నెగిటివిటీస్ పోవడం కోసం ఇలా ఒక చిన్న చేంజ్ చేయడం ద్వారా ఇంత క్లియర్ అవుతుందని చేయడం జరిగింది. తర్వాత ఏవైతే ఆ బ్లాక్స్ ఉన్నాయో వాటిని తొలగించాడు. బ్లాక్స్ అన్నింటినీ క్లోజ్ చేయడం కోసం ఆయనకి ఎలా ప్రొటెక్షన్ వేసుకోవాలో తనకు చెప్తూ దత్తాత్రేయులు వారే వచ్చి ఒక ఆ సెషన్లో ఒక 40%ని క్లోజ్ చేయగలిగారు అనమాట. చేశారు. తర్వాత మళ్ళీ ఇంకో 10 days తర్వాత మళ్ళీ సెషన్కి రండి అంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ సెషన్లో వచ్చి మిగిలిన 60% ఆయనకి క్లోజ్ చేస్తారు. అయితే ఏంటంటే ఈ 40% క్లోజ్ చేసినప్పటికీ ఆయనకి చాలా రిలీఫ్ వచ్చింది. ఆయనకు తెలుస్తుంది ఫిజికల్గా ఆ ఎనర్జీలో కానీ దాంట్లో కానీ నాకు చాలా కొత్తగా ఉంది, నాకేదో ఒక శక్తి వచ్చినట్లుగా ఉంది, ఏదో నాకు ఎప్పుడు ఉండే నెగిటివిటీస్ కొంత పోయినట్లుగా అనిపిస్తుంది. ఆ రియలైజేషన్లోకి వచ్చారనమాట. సో ఎప్పుడైతే తర్వాత ఇది కంటిన్యూ చేసుకుంటూ హైయర్ కాన్షియస్ చెప్పినట్లుగా దత్తాత్రేయులు చెప్పినట్లుగా ఆయన చేస్తున్నారో ఆయనలో చాలా చేంజెస్ వచ్చి ఇప్పుడు ఒక జాబ్లో కూడా ఆయన జాయిన్ అయ్యారు. అది ఇంకా లాంగ్ లాస్టింగ్గా ఉంటుందేమో అని చూడాలి. అది రీసెంట్గా జరిగింది. రైట్ సార్. ఒక ఇంట్లో ఒక ప్యాటర్న్ అంటే ఈ యాక్సిడెంట్లు కానీ ఆత్మహత్యలు కానీ ఇట్లాంటివన్నీ ఒక ప్యాటర్న్ ప్రకారం నిర్విరామంగా జరుగుతున్నాయి అనుకోండి. ఇది మన యాన్సెస్ట్రల్ అంటే మన పూర్వజన్మ కర్మలు, మన పితృదేవతల వల్ల వచ్చిన శాపాలు అనే విషయం మామూలు మాలాంటి వాళ్ళు ఎలా తెలుస్తుంది, ఎలా కనిపెట్టాలి వాటిని? ఖచ్చితంగా అండి, నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ప్లీజ్. జనరల్గా ఇప్పుడు మనకు వచ్చే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ లేకపోతే వేరే ఏదైనా ఉన్నాయనుకోండి, అంటే దీర్ఘకాలిక రోగాలు కాకుండా ఏమైనా ఉంటే కనుక వాటన్నింటికి వాళ్ళకి సంబంధించిన పాస్ట్ లైఫ్ కర్మలు ఉండొచ్చు. కానీ ఒక 7 రకాలు ఉంటాయండి. ఈ 7 రకాలు ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ ట్రీ చెక్ చేయాలి. ఓకే, ఏంటంటే ఒకటి ఎర్లీ డెత్స్ అండి. ఓకే, మొదటిది. అంటే ఎర్లీ డెత్ అంటే ఏంటి, కనీసం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు నిండకుండా చనిపోవడం అనమాట, ఏదో ఒక రీజన్తో. అలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో అంటే ఏంటి, మన అన్నదమ్ములు అక్కజెల్లిళ్ళు, తర్వాత మన ఫాదర్ తాలూకా అన్నదమ్ములు అక్కజెల్లిళ్ళు, మన తాతగారి తాలూకా అన్నదమ్ములు అక్కజెల్లిళ్ళు. అంతవరకే మనకు తెలుస్తుంది. అంతకుముందు మనకు తెలియదు కాబట్టి మనం చెక్ చేసుకోవాలి. మనకు తెలిసినంత వరకు ఇలా ఎర్లీ డెత్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి, లేకపోతే సూసైడ్స్. ఓకే, నెక్స్ట్ పిల్లలు పుట్టకపోవడం. కొంతమందికి అసలు పిల్లలే పుట్టరండి, అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు మా దగ్గరికి. సో అది ఉన్నా సరే అది ఫ్యామిలీ ట్రీలో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పిల్లలు పుట్టి చనిపోవడం, అంటే చాలామందికి కొన్ని అబార్షన్స్ ఫెయిల్ అవుతుంటాయి, అలా కాకుండా పిల్లలు పుట్టి చనిపోవడం అనమాట. ఓకే, ఇంకా అబార్షన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయేమో కూడా చూసుకోవాలి ఎవరైనా ఉంటే కనుక. ఇదొకటి. ఇంకా కెరియర్లో అస్సలు గ్రో అవ్వకపోవడం, డబ్బులు అంటే ఏ పని చేసినా సరే అది ఫెయిల్యూర్ అయిపోవడం. ఇంకోటి చివరిది మానసిక సమస్యలు అండి. అంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వడం, అసలు అంటే కామన్ మనిషిలాగా ఉండకుండా ఎవరితో ఏదో మాట్లాడుతున్నట్లుగా, లేకపోతే తనలో తను మాట్లాడుకోవడం కానీ, సైకలాజికల్గా ఏవైతే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇవన్నీ ఉండడం. అయితే ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్యామిలీ ట్రీలో ఏమైనా ఉన్నాయా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో ఈ 7 ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అంటే ఓన్లీ పిల్లలు పుట్టకపోవడం మాత్రమే కాదు. ఓకే, ఇవన్నీ ఏంటంటే లైఫ్ లో పెళ్లి లేట్ అవ్వడం, సంతానం లేకపోవడం, ఇట్లాంటి అన్ని కూడా ఇవన్నీ కూడా అంటే లైఫ్ లో ఏదైతే మేజర్ అంటే లైఫ్ పెద్ద ఇష్యూలు ఉన్నాయో ఇలాంటి స్ట్రగుల్ కూడా. ఫైనాన్షియల్ స్ట్రగుల్ అంటే మామూలు స్ట్రగుల్ ఓకేనండి. ఓకే, అంటే ఏం చేసినా ఫెయిల్ అయిపోవడం, ఏం చేసినా నెగిటివ్లోకి వెళ్ళిపోవడం, అలాంటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో, కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో మొదటి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, ఇంకా నేను ఎక్కువ జరిగితే కనుక ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఉన్నట్టు. అప్పుడు అసలు దీనికి రూట్ కాజ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలండి. ఓకే, రూట్ కాజ్ తెలుసుకోవాలి, దానికి తగిన రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి ఏం జరుగుతుంటుందంటే, మీరు ఇది మీకు ఏదో ప్రాబ్లం ఉందని కొంతమందికి అర్థమవుతుంది, వాళ్ళ పెద్దవాళ్ళు ఏదో చెప్పడం, మీ తాత ఏమొచ్చి ఇలా చేశారు, ఒక అమ్మాయికి ఇలా అన్యాయం చేశారు, ఆ కర్మ మనకు వస్తున్నట్టుంది అని కొంతమందికి ఆ రియలైజేషన్ కూడా ఉంటుంది. లేకపోతే ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చారు, ఆవిడేమని చెప్పారంటే,
ఇలా మా తాతగారు ఒక పెద్ద పుట్టను కొట్టేశారంటండి, అందులో ఉన్న పాము పిల్లల్ని చంపేశారంట. దాని తర్వాత వాళ్ళ పిల్లలందరూ కూడా ఎర్లీ డెత్స్ అయిపోవడం, ఇదంతా జరిగిందనమాట. అర్ధాంతంగా చనిపోయారనమాట. సో ఖచ్చితంగా ఇది ఉందని మాకు అయితే తెలుస్తుందని, నాగదోషం అయితే ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది అని. కొంతమందికి అలా తెలిసినవి కూడా కొన్ని ఉంటాయి. తెలియకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏ ఒక్క ప్రాబ్లంతో వాళ్ళు ఫేస్ చేస్తున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ ట్రీని చెక్ చేసుకుంటే స్త్రీలో ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకుంటారు. అయితే ప్రాబ్లం తెలుసుకున్నారు, బాగానే ఉంది. మరి ఏం రెమెడీ చేసుకోవాలి అంటే ప్రాబ్లం ఏదో ఒకటి ఉందని తెలుసుకుంటారు. ఎవరి దగ్గరికి వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎగ్జాక్ట్ రూట్ కాజ్ అనేది తెలుస్తుంది అనేది తెలుసుకోవాలి. కొంతమంది చెప్పగలిగే వాళ్ళు ఉంటారండి, బాగా సిద్ధులు, పెద్ద పెద్ద గురువులు ఉంటారు, వాళ్ళు చెప్పగలరు. అంటే మన సెషన్సే కాకుండా ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి. అంతేగాని మన ఇంటి దగ్గరలో ఉన్న దగ్గర గుడిలో ఉన్న పూజారినో లేకపోతే ఎవరినో అడిగామనుకోండి, అది కరెక్ట్ సొల్యూషన్ రాదు. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు జ్వరం వచ్చిందని ఏదో ఒక మెడిసిన్ ఇస్తారు కదా. లేకపోతే ఈరోజే ఒక ఆస్ట్రాలజీ నేర్చుకున్న వ్యక్తి ఆస్ట్రాలజీ చెప్పి ఈ ప్రాబ్లం వచ్చిందని ఏదో ఒకటి చెప్తారు, వాళ్ళకి తెలిసింది. చెప్పరని కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన దాంట్లో ఏదో ఒకటి చెప్పాలని చెప్తారు. అది కరెక్ట్ రెమెడీ కాదు. మీకు అర్థమవుతుంది కాదు. బాగా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, కనీసం ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒక 10 సంవత్సరంలో ఉన్న వాళ్ళని అడగాలి. లేకపోతే అలాంటి దగ్గరికి వెళ్ళి మనం కరెక్ట్ రెమెడీని తీసుకొని చేయగలిగితేనే మనం దాన్ని ఆపగలం. ఓకే, మేము ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా దత్తాత్రేయులు వాళ్ళు వచ్చారని చెప్పాను. ఒక్కసారి షిరిడి సాయిబాబా వచ్చినప్పుడు ఆయన వచ్చి చెప్పేటప్పుడు ఇంత క్లియర్గా పాస్ట్ లైఫ్ చూపించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇంత జరిగింది కదా అని చెప్పి. దీనికి హైయర్ కాన్షియస్ స్టేట్లో కొన్నిసార్లు హైయర్ కాన్షియస్ చెప్తారు, లేదంటే ఇలా సంబంధించిన గురువులు కానీ బాబా కానీ ఎవరైనా వస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పేటప్పుడు ఒకసారి బాబా ఏమన్నారంటే, చూడండి ఇలాంటి సెషన్స్ జరిగినప్పుడే మీకు ఇంత డీటెయిల్గా తెలుస్తుంది. ఇంత డీటెయిల్గా తెలిస్తేనే మీకు ఆ కర్మ ఏంటంటే అంత క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఎవరో ఒకరు సింపుల్గా మీ వాళ్ళు ఒక నాగపాముకు సంబంధించింది ఏవి చేశారంటే అంత క్లియర్గా తెలియదు, ఆ సీరియస్నెస్ తెలియదు. ఆ సీరియస్నెస్ తెలియాలంటే అంత డెప్త్ తెలుసుకోవాలి. సో అలా ఒకసారి అది అంత కళ కట్టినట్టు చూపిస్తేనే అది అర్థమై ఓహో ఇంత జరిగిందా, ఇంత ఉందా అనేది వాళ్ళు తెలుసుకోగలిగి వాళ్ళు దానికి అంత లెవెల్లో వాళ్ళు అంత సీరియస్గా తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు సెషన్ అనేది పాస్ట్ లైఫ్ ఒక 1 hour చూపించేటప్పటికి వాళ్ళకి ఒక రియల్ లైఫ్లో ఒక సినిమా చూసిన ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. చూస్తారు సరే, దాన్ని పోగొట్టుకోవచ్చా మీ సెషన్ ద్వారా? చెప్తారు కదా రెమెడీస్, మాస్టర్స్ హైయర్ కాన్షియస్ వచ్చేటప్పుడు దీనికి ఇలా రెమెడీ చేసుకోండి. ఇప్పుడు మనకి పితృశాంతి చేసుకోవాలనుకోండి, ఎలా చేయాలి పితృశాంతి? ఓకే, ఒక్కొక్క దానికి ఒక రెమెడీ. అంటే ఎలా ఉంటుంది అంటే అండి, ఇక్కడ మాస్టర్స్ లేకపోతే అమ్మవారు వచ్చి ఏం చెప్పారనుకోండి, ఒక రెమెడీ చెప్తారు. ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలి అని ఒక రెమెడీ ఎలాంటి చెప్తారు. మీ ఇంట్లో ప్రతిరోజు మీ ఇంటి నుంచి లోపలికి వచ్చే ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం దగ్గర ఒక చిన్న చెంబు, ఒక రాగి పాత్ర లాంటివి తీసుకొని అక్కడ ఫస్ట్ లేయర్లో ఉప్పు వేయండి, తర్వాత నిమ్మకాయని జల్లండి, తర్వాత దాని మీద ఒక నల్లజీడి పెట్టండి, ఒక ఐరన్ పెట్టండి, మళ్ళీ ఇంకో లేయర్ ఉప్పు వేయండి. ఏదో ఒక పద్ధతి చెప్తారనమాట. ఇలా ఒక తంత్ర ప్రయోగం లాంటిది ఏదో ఒకటి చెప్తారు, చెప్పి చెయ్యండి అని చెప్తారనమాట. అయితే నేను అసలు అడిగా, మీరు చెప్పేది భలే ఉందండి, ఇలాంటిగా సేమ్గా వచ్చిన వాళ్ళకి మేము సజెస్ట్ చేయొచ్చు అని అడిగారా? అంటే ఇది అందరికీ పనికిరాదండి. ఎందుకంటే మీరు చేసేది ఆ కర్మని పోగొట్టుకోవడానికి లేకపోతే ఆ సోల్ని బయటకు పంపించడానికి చేసే మొదటి మెట్టు. మీరు మీ కర్మ రిలీజ్ చేసుకోవడానికి మీరు చేయాల్సింది మీరు చేస్తారు, కానీ ఇక్కడ మా లెవెల్లో మేము చేసేది మేము ఉంటుంది. అది మా ద్వారా వస్తే కనుక ఇక్కడ మేము కొన్ని ముద్రలు వేస్తాం. ఆ ముద్రలు మీకు తెలియదు, కొన్ని ఏ సోల్కి ఎలా రీచ్ చేయాలో మాకు తెలుసు, అది రీచ్ అయ్యేలాగా మేము చేస్తాం. కాబట్టి అది ఆ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవుతుంది. ఓకే, అందుకని కరెక్ట్గా ఎవరైతే చేయగలరో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే కనుక దాని నుంచి మనకి క్లియర్గా దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైందండి, అంటే మనం చేసేది పరిహారం, ఓకే, వాళ్ళు చేసేది బ్యాక్ ఎండ్లో ఒక పరిష్కారం అనమాట. అలాగా ఇప్పుడు గత జన్మలో చేసిన కొన్ని పాపాలకి ఈ జన్మలో ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే, ఉదాహరణకి గత జన్మలో గోహత్య చేసామనుకోండి,
దానికి ఎలాంటి సమస్యలు వస్తాయి ఈ జన్మలో? యాక్చువల్గా మనకి తెలుసండి, గోవుని మనం చాలా పవిత్రంగా పూజిస్తాం. అవును. మేము చేసే ఒక సెషన్లో అనుకోకుండా ఇది కూడా వచ్చిందనమాట. అచ్చా. ఓకే, వచ్చింది. ఆ. అయితే ఆయన ఏంటంటే ఒక పాస్ట్ లైఫ్లో ఆయన డబ్బుల కోసం బాగా వాళ్ళ ఫ్యామిలీతో గొడవ పడి డబ్బులు ఇవ్వకపోతే, అంటే ఆయన వ్యసనాలకి బానిస అయిపోయి నాకు డబ్బులు కావాలని చెప్పి వాళ్ళందరితో గొడవ పెట్టుకొని వాళ్ళు ఇవ్వకపోతే ఆయన ఏం చేశాడు, వాళ్ళ పశువుల సాలని తగలబెట్టేశాడు అన్నమాట. తగలబెట్టేసేటప్పుడు అలాగా ఒక చిన్న గోవులు 3 అందులో కాలి చనిపోవడం జరిగింది. మిగిలిన వాటికి కొన్ని గాయాలు అయ్యాయి. అది చాలా పెద్ద కర్మనే. ఓకే, సో అలా పెద్ద కర్మ జరిగినప్పుడు ఆయన కొన్ని నెక్స్ట్, అది చాలా పెద్ద కర్మ కాబట్టి ఒకటేసారి అనుభవించాలంటే చాలా కష్టతరమైన ఒక లైఫ్ని తీసుకుని రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఒకటి ఆప్షన్. లేదు అంటే ఒక కష్టతరమైన లైఫ్ కొడుకు తీసుకుంటే ఒక తండ్రిలాగా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆయనకి సేవలు చేస్తూ, లేకపోతే తల్లిలాగా సేవలు చేస్తూ దాన్ని పరిహారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, లేదు అంటే ఒక 2-3 తరాలు తీసుకోవాలి, ఆ కర్మని షేర్ చేసుకోవాలి. ఓకే, అంటే ఏంటి, మన ఫ్యామిలీలో ఎవరైనా సరే ఒక గో హత్యని చేసినా అది మనందరికి కూడా తగులుతుంది అనమాట. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. లేదు అంటే అతనే కనీసం ఒక 3-4 జన్మల్లోనే దాన్ని వేరే వేరే రకాలుగా వాటిని అనుభవిస్తూ ఆ కర్మని తీసుకువెళ్తుంటుంది అనమాట. సో అతను ఇప్పుడు ఒక థర్డ్ లైఫ్లో అతను వచ్చి దానికి రీజన్ తెలుసుకొని, ఇదిగో ఇలా జరిగింది, అప్పుడు నువ్వు చేసావు, దానికి ఇలా జరిగింది, లాస్ట్ 2 లైఫ్స్ కూడా చాలా కష్టమైన లైఫ్ను నువ్వు లీడ్ చేసుకుంటూ వచ్చావు, ఇప్పుడు ఈ లైఫ్లో కూడా అలాంటి ఇదే వచ్చింది, ఇంకా ఇది కొంతకాలం నీకు ఉంటుంది, ఎందుకంటే ఈ కర్మనే చాలా పెద్దది. ఓకే, అయితే ఈ కర్మ నువ్వు చేసుకుంటూ నీ లైఫ్లో మరీ అంత డిక్రీజ్ అయిపోతూ వెళ్ళిపోకుండా ఉండడం కోసం నువ్వు ఏం చేయాలంటే కొన్ని గోవులకి ఫుడ్ పెట్టడం. గోవులు ఫుడ్ పెట్టడం అంటే ఇక్కడ ఒక విషయం చెప్పారండి, యాక్చువల్గా ఇది హైయర్ కాన్షియస్ నుంచి వచ్చిన మాట, మాస్టర్స్ నుంచి వచ్చిన మాట కాబట్టి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కొన్ని దగ్గరలో కొంతమంది మేము గోవులను పెంచుతున్నాం, మీరు మాకు డబ్బులు డొనేట్ చేయండి అని చెప్పి కొంతమంది చేస్తూ ఉంటారు. అందరు కాదు, కొంతమంది చేస్తూ ఉంటారు కదా. అదొక పెద్ద మాఫియా లాంటిది. అలాంటి దగ్గరికి మీరు వెళ్ళి మీరు డబ్బులు డొనేట్ చేయడం కాదు, మీ చేతులతో మీరు ఆ ఆవుకి ఫుడ్ పెట్టండి. అంటే ఏంటి, మీ వీధిలో తిరిగేవి, అలా బయట తిరిగేవి, వాటికి వెళ్ళి మీరు ఏదో ఒకటి, ఒక రోటీ పెట్టడమో, లేకపోతే ఏదో ఒక కొమ్మ రమ్మ ఏదో ఒక ఫుడ్ పెట్టడం, లేకపోతే. అయితే ఇక్కడ ఒక చెప్తాను, మళ్ళీ మర్చిపోతాను. మొన్న నేను చిరంజీవి స్వామి ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ 3 ఆవులు ఉన్నాయి, గోవులు. వాటికి ఆహారం పెట్టాలి. 100 మంది పెడుతున్నారు గురుగారు. దాని కడుపు ఎంత, దాని అదెంత అయినా కుక్కి పెడుతున్నారు. ఇట్లా ఇది కరెక్టేనా గురుగారు? ఇది యాక్చువల్గా మనం ఇప్పుడు చిన్నజీయర్ స్వామి అక్కడ ఆశ్రమం చేసాం కాబట్టి మనం అలాంటి దాంట్లో మనం కాంట్రవర్సీగా మాట్లాడుకోవాలి. అట్లని కాదు, అంటే పాప వాటి శక్తి ఎంత తినగలిగేంత తింటాయి కదా. కానీ వీళ్ళు నేను ఎట్లయినా గోవులకు సేవ చేయాలని ఇంత మోపులు కొనడం, పక్కనే దానికి పెట్టడం, బలవంతంగా నోట్లో పెట్టడం, రకంగా కొంచెం ఇబ్బంది పెట్టినట్టే కదా. నేను ఆశ్రమం గురించి మాట్లాడలేదు, మనం దాన్ని చాలా చోట్ల గోశాలలో జరిగేది ఇదే. చాలా గోశాలల్లో కూడా ఈ పేరుతో వాటి కుక్కి పెడతా ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం అని అందు గురించే ఇప్పుడు మనకి హైర్ కాన్షియస్ ఒక మెసేజ్ ఇచ్చారనేసి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. దాన్ని తెలుసుకొని ఇప్పుడు చాలా మంది చూస్తారు, కనీసం కొన్ని వేల మంది చూస్తారు కదా. చూసేటప్పుడు కనీసం కొంతమంది అనే సరే అలాంటి దగ్గరలో పెట్టకుండా మనం బయట తిరిగే గోవులకి పెడితే, మేము ఇలా చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు తెలుసా, సంతకు వెళ్ళడం, తోటకూర, గోంగూర ఇవన్నీ దొరుకుతాయి కదా, ఆయన ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఒక 3-4 కట్టలు తీసుకురావడం, దారిలో వచ్చేటప్పుడు ప్రతి దానికి పెట్టాడు అనమాట. తోటకూర, గోంగూర, బచ్చల కూర ఇవన్నీ పెడుతూనే ఉంటారు అనమాట. ఒక 50 రూపాయలు పెట్టుకోవడం, సూపర్, మంచి మంచి కట్టలు దొరుకుతాయి కదా, బ్రహ్మాండంగా చేస్తున్నాడు అనమాట. ఆయనకి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మంచి సేవ చేస్తున్నాడు అనమాట. చాలా వరకు ఆయన కర్మను తొలగించుకోగలుగుతున్నారు. సో మనం మీరు పాయింట్ రైస్ చేశారు కాబట్టి చాలామంది ఇప్పుడు మనం అలా ఇబ్బంది పెట్టకుండా, నేను మీరు మన చూసిన కొంతమంది అయినా సరే ఇలాంటివి చేస్తే బయట ఫుడ్ వాటికి పెడితే కనుక ఏవైతే కొంచెం బక్కచిక్కిన ఆకలితో ఉన్న వాటికి పెట్టాలి. అది యాక్చువల్ పరమార్థం. మన వాళ్ళు దాన్ని బాక్సులలో పెట్టి కుమ్మేస్తున్నారు వాటిని, అన్యాయం అది.
వండర్ఫుల్ గురుగారు. అయితే నాకు అప్పటి నుంచి అడగాలనుకుంటున్నా, నాకు మర్చిపోతున్నాను. మీరు ఈ యొక్క సబ్‌కాన్షియస్‌నెస్ యాక్టివేషన్ ఏదైతే చేస్తున్నారో, అలా చేయడం ద్వారా ఫలితం పొందిన ఎవరైనా మీ శిష్యులతో ఏమన్నా మాట్లాడొచ్చా? అంటే మీరు చెప్తున్నారు, నేను వింటున్నాను గానీ, అసలు ఎలా జరుగుతది? ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉందా ఏమన్నా? నేను ప్రేక్షకులు కూడా నిజమైన ఒక కేస్ ఎవరన్నా కేస్ స్టడీ ఉంటే కొంచెం ఇంకా ఈజీగా అర్థమవుతది ఇది. నేనెవరో అని ఎత్తకుండా ఉంటారు కదా! మీరు చేస్తే ఎత్తుతారు. హలో. హలో అండి జయప్రకాష్, బాగున్నారా? బాగున్నాండి, మీరు బాగున్నారా? ఓకే. నేను చాలా బాగున్నాను. అయితే ఇదిగో ఇక్కడ నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను. ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు. యెస్. ఓకే, ఒకసారి ఆయన మీతో మాట్లాడతారంట. ఆయన ఏమడుగుతారో చూడండి. ఓకే. హలో అండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు సార్? నా పేరు జయప్రకాష్ అండి. జయప్రకాష్ గారు. సో రవికాంత్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ సబ్‌కాన్షియస్‌నెస్ యాక్టివేషన్ అనే ప్రక్రియ ద్వారా చాలామంది లైఫ్‌లు మారిపోతున్నాయి కదా! ఎట్లా మారుతున్నాయి? ఎవరన్నా ప్రత్యక్షంగా మీ ద్వారా సెషన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మిమ్మల్ని లైన్‌లోకి తీసుకున్నారు. సో ఏంటి సార్ మీ అనుభవం ఏంటి? ఓకే, అయితే నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. దాన్ని Please. బట్టి మీరు రిలేట్ చేసుకోవచ్చు. ఓకే. అయితే నా భార్యకి ప్రెగ్నెన్సీ టైంలోని ఈ మెడిసిన్స్ తింటాం కదా, సో అవి ఏంటంటే కాల్షియం ఎక్కువైపోతే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి కదా. అవును. అవును. అయితే బాబు పుట్టి 6 నెలలు 7 నెలలు అవుతుంది, అప్పుడు కోవిడ్ వచ్చేసింది. ఓకే. అంటే అప్పుడు కోవిడ్ దాదాపు జూన్ జూలై టైం అన్నమాట. ఓకే. అయితే అప్పుడు నేనేంటంటే కోవిడ్ కి ముందు ఊరు వెళ్ళాను, తిరిగి వద్దాం అనేసరికి లాక్డౌన్ పెట్టేసరి ఊర్లో ఉండిపోయాను. ఇంకా మా ఊర్లో, ఓకే. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఇచ్చాపురం అనే ఊరు లాస్ట్. ఓకే. అయితే అప్పుడు ఇలానే ఉంటే అప్పుడు కొంచెం కిడ్నీ పెయిన్స్ వచ్చింది, కానీ బయట డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేము, ఇంట్లో ఉండే పరిస్థితి. అయితే అప్పటికి నార్మల్ జనరల్ డాక్టర్ చూపిస్తే ఆయన మెడిసిన్స్ ఇచ్చారు పెయిన్ తో కొంచెం తగ్గించడానికి. అయితే ఒక రోజు నైట్ సుమారు 1:30 అవుతుంది, మా భార్య లేచి ఇంకా చాలా పెయిన్ తట్టుకోలేక బాగా నొప్పి అని చెప్పింది. అయితే ఆ టైంలో బయటికి వెళ్దాము అని అనుకుంటుంటే ఫస్ట్ డాక్టర్ కి ఫోన్ చేసాం, హాస్పిటల్ తీసుకొస్తామని. ఓకే. అయితే డాక్టర్ ఫోన్ లేపలేదు, నర్స్ ఎత్తి లేదండి ఎవరు లేరు హాస్పిటల్, అవ్వదు ఈ టైంకి రావద్దు అని చెప్పింది. అయితే నాకు అప్పుడు అంటే అప్పటికి రవికాంత్ గారు నాకు పరిచయం ఉన్నారు. దానికి ముందు ఒక సెషన్ కూడా అయ్యింది నా పెళ్లి గురించి, అది కూడా చెప్తాను. అయితే ఇది అప్పుడు రవికాంత్ గారికి ఆ టైంకి ఫోన్ చేశాను నైట్ 2 కి. అంటే ఇంకా నాకు వేరే ఆప్షన్ కనిపించలేదు. ఇంకా అంటే మనసులో అనుకుంటే అంటే ఆయన అంటే ఆ టైంలో ఇబ్బంది పెట్టకూడదు, ఆయన ఎత్తుతారో లేదో, ఎత్తితే బాగుండేది అని అనుకుంటూ చేశాను. ఎత్తారు. ఎత్తి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన ఎలా ఉంది అంటే వెంటనే ఆయన వేరే వాళ్ళతో సెషన్ చేయించారు. ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత మెల్లమెల్లగా నొప్పి తగ్గడం స్టార్ట్ అయింది, తగ్గిపోయింది. తర్వాత తగ్గిపోతే చాలా నాళ్ళ వరకు మళ్ళీ నొప్పి రాలే. అయితే తర్వాత నొప్పి రాలేదని కొంచెం అంటే కొంచెం ఆ వాటర్ అది బాగా తాగడం స్టార్ట్ చేసింది మా వైఫ్, బెటర్ గానే ఉండేది. అయితే అక్కడికి సంవత్సరం తర్వాత మళ్ళీ ఇలానే వేరే వాళ్ళ సెషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు సడన్ గా ఇలాగ రవి గారికి చెప్పారు, ఇలా జయప్రకాష్ వాళ్ళ భార్యకి కిడ్నీ స్టోన్స్ అని చెప్పి మీరు చేశారు, ఆవిడకి స్టోన్ పెరిగిపోయింది, డాక్టర్ చూపించమని చెప్పండి ఒకసారి అని చెప్పారు. అది మేము అడగలేదు కూడా, అడగకుండానే అది ఆవిడికి మా వైఫ్ ఎవరో కూడా తెలియదు, నేనెవరో కూడా తెలియదు అని చెప్పారు. వెంటనే నేను ఇక్కడ మన లింగంపల్లిలో ప్రీతి యూరాలజీ హాస్పిటల్ ఉంటది, మా భార్యని అక్కడ తీసుకెళ్ళా. వెంటనే తీసుకెళ్తానేమో అక్కడ డాక్టర్ చూసి ఏంటంటే స్టోన్ ఎంత పెద్ద ఉంది, మీరు ఇందులో చూసుకోలేదని అడిగారు. లేదండి అంటే మాకు తెలియలేదు, కోవిడ్ లో పెయిన్ వచ్చింది, తర్వాత మళ్ళీ మేము చూసుకోలేదని చెప్పాను. అయితే వాళ్ళు లేదంటే వెంటనే అది ఉంటుంది కదా లాప్రోస్కోపీ సర్జరీ చేసి తీయాలి స్టోన్ అని చెప్పి అన్నారు. వెంటనే స్టోన్ తీస్తే ఒక 1 డే హాస్పిటల్లో ఉండి సర్జరీ అంత అయింది, నెక్స్ట్ డేకి సెట్ అయింది, తన ఇంటికి వచ్చేసింది. సో అప్పుడు అనిపించింది అంటే అప్పుడు ఎప్పుడో చేయించుకున్న సెషన్ అది అయిపోయింది, తర్వాత నొప్పి రాలేదు. బేసిక్ ఏంటంటే స్టోన్ అనేది సైజ్ పెరిగిపోతే నొప్పి తెలియదంట, అది ఆమెకి మెల్లమెల్లకి పెరిగిపోయి లోపల ఉండిపోయింది. సర్జరీ నుంచి వచ్చింది ఆ స్టోన్, అంతా కూడా జరిగింది. తర్వాత ఇది తర్వాత అసలు ఫస్ట్ నాకు రవికాంత్ గారు ఎలా పరిచయం అంటే ఏంటంటే నాకు నా పెళ్లి గురించి అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే పెళ్లికి ముందు మా భార్యది నాది జాతకాలు చూపిస్తే ఎవరు ఒప్పుకోలే, అంటే వాళ్ళు
ఒక ఇద్దరు ముగ్గురు చూపించాం, జాతకాలు చూపిస్తే ఎవరు కూడా లేదండి పెళ్లి అవ్వకూడదు అని చెప్పి అన్నారు. అయితే దానికి ముందు ఏంటంటే నాకు మా భార్య ఫేస్బుక్ లో పరిచయం. అది అది అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్లి అంతే వచ్చేసరికి ఎవరు నమ్మలేదు, ఎవరు ఒప్పుకోలేదు పెళ్లికి. అయితే అందరూ ఆంటీ ఇంట్లోని ఎవరు ఒప్పుకోలేదు, రిలేటివ్స్ లో అడిగినా ఒప్పుకోలేదు. మా ఇంటి పంతులు ఉంటారు కదా, ఆయనకి జాతకాలు చూపించిన వద్దు బాబు లైఫ్ బాగోదు మీకు, అదే 36 పాయింట్లు కలుస్తాయి అంటారు కదా. అంటే బేసిక్ గా నేను నమ్మను ఇలాంటివి. 36లో ఓన్లీ 3 పాయింట్లు కలిసాయి. 3 పాయింట్లు కలిస్తే ఎందుకు పెళ్లి అవుద్దండి మీకు, వద్దు చేయకూడదు అన్నారు. అయితే అసలు అంటే ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటంటే అప్పుడు ఫస్ట్ టైం రవికాంత్ గారు నాకు పరిచయం అయినప్పుడు ఆయనకి చెప్తే ఆయన సెషన్ చేద్దామన్నారు. సెషన్ చేసినప్పుడు సెషన్ లో తెలిసింది ఏంటంటే అంటే మాకు ఇంతకు ముందు పాస్ట్ లైఫ్స్ లో చాలా లైఫ్స్ ఉన్నాయి, దీనికి ముందు లైఫ్ లోని అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ నేను వదిలేసి చనిపోయాను, అవన్నీ నేను ఫుల్ఫిల్ చేయాలి, నేను కంప్లీట్ చేయాలి, కాబట్టి ఈ లైఫ్ లో ఏది పడినా ఏది పడకపోయినా మీకు పెళ్లి అవుతుంది అన్నారు. ఖచ్చితంగా అలా అన్నట్టే మాకు పెళ్లి అయిపోయింది. మా పెళ్లి 9 years అయిపోయింది ఇప్పటికి. 2017లో పెళ్లి అయింది నాకు. గొడవలు ఏం లేవా? లేదు, అంటే ఇంట్లో చిన్న చిన్నవి ఉంటాయి, అది ఎండ్ ఆఫ్ ద డే సెట్ అయిపోతాయండి. ఇప్పటికి బాబున్నాడు, భార్య ఉంది ఇంట్లోనే, మా పేరెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు మాతో పాటు, వాళ్ళు కూడా సెట్ అయిపోయారు. పరిహారం ఏమన్నా చేశారా? అంటే పరిహారం ఏమన్నా చేశారా? పరిహారం అంటే పంతులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయించారు పరిహారాలు. అంటే పరిహారాలన్నీ ఏంటంటే మన పంతుల సైడ్ జరిగితే మనకి అసలు అంటే ఈ 3 పాయింట్స్ కలిసి అసలు ఛాన్సే లేని పెళ్లి అసలు ఎందుకు జరిగింది అని తెలుసుకోవడానికి, అంటే ఎందుకు జరుగుతుందని కనుక్కోవడానికి వెళ్తే అప్పుడు తెలిసాయి పాస్ట్ లైఫ్స్ ఉన్నాయి, వాటిలో ఇలా జరిగింది, అంటే అలా జరిగింది కాబట్టి అంటే ఈ లైఫ్ లో అంటే అవి జరిగాయి, వాటిని అంటే అధిగమించాలి, వాటిని క్యూర్ చేయాలి అంటే మా జాతకాలు పడకూడదు ఫస్ట్. అందుకే అలా జరిగింది. జాతకాలు పడకుండానే వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ తో నేను వాటి అధిగమిస్తూ ముందుకెళ్ళాలి, నేను స్ట్రాంగ్ అవ్వాలి రిలేషన్ అని చెప్పి అవన్నీ జరిగాయి అని చెప్పి తెలిసాయి అనమాట. సో అంటే ఇప్పుడు ఆ పాత జన్మవి మళ్ళీ పరిష్కారం కాదు, ఇంకోటి జన్మలు ఎత్తాలి మీరు. ఇప్పుడు అంటే ఏదైనా కానీ మనం అనుకున్నది చేయాల్సింది మనం తప్పించుకుంటే అది యాడ్ అవుతూ ఉంటది, అది ఎప్పటికైనా చేయాల్సింది. అది అంటే నేను అప్పుడు ఆ జన్మలో అంటే తనని కేర్ చేయకుండా వదిలేశాను అనమాట. వదిలేశాను, చాలా ఎర్లీ ఏజ్ లో చనిపోయాను, అంటే ఇష్టం లేక. సో తప్పదు, అక్కడ వదిలేస్తే ఆ వదిలేసిన దానికి మీరు కంప్లీట్ చేయాల్సిందే. కాబట్టి ఈ జన్మలో ఏంటంటే ఆమె ఏది అడిగినా సరే, ఆమె ఏం చెప్పినా సరే వినాలి, చేయాలి. ఇంకా అది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు పుట్టిన బాబు కూడా వాడికి ఒక రీజన్ ఉంది రావడానికి. వాడెవడే కాదు, మా నాయనమ్మ. అవునా? మా నాయనమ్మ, ఎస్. మా నాయనమ్మ చాలా ఇష్టం నేనంటే. అంటే నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది కూడా మా నాయనమ్మనే. అంటే మా అమ్మ నాన్న ఉన్నా కానీ ఆవిడ దగ్గరే పెరిగాను. కాకపోతే ఆవిడ చనిపోయే ముందు నేను కలవలేకపోయినా ఆవిడని. అంటే ఆవిడ చనిపోయిన తర్వాత నేను ఊరు వెళ్ళాను. అయితే అప్పుడు వీడు పుట్టిన తర్వాత నాకు ఎందుకు మచ్చ అంటే మా నాయనమ్మ వీపు మీద మచ్చ నేను చూశాను, అదే మచ్చ వీడికి ఉంది. అయితే నేను అప్పుడు సెషన్ అడిగాను, ఏంటి అది సేమ్ మచ్చ అంటే అప్పుడు చెప్పారు ఆవిడే మళ్ళీ తిరిగి వచ్చింది, కాకపోతే ఆవిడ లైఫ్ లో అంటే ఒక అమ్మాయికి అనుభవించిన కష్టాలు అబ్బాయిగా ఉంటే తీరుతాయి అని చెప్పి ఆవిడ అనుకునేదంట. కాకపోతే కష్టాలు అనేవి అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక్కటే, ఎవరైనా ఒక్కటే, కాబట్టి ఈ లైఫ్ లో తను తెలుసుకుంటుంది, అందుకే నీ ద్వారానే వస్తుంది బయటికి అని చెప్పి చెప్పారు. సో పుట్టాడు. వాళ్ళు చాలా హ్యాపీ అంటే నాకు కొన్ని అలవాట్లు ఉండేవి అనమాట. ఇప్పుడు మనం పూజ చేస్తాం కదండి, పూజ చేసేటప్పుడు మన గంట అవి కొడతాం కదా, చాలా మంది ఆర్కి రైట్ హ్యాండ్ లో పట్టుకుని గంట లెఫ్ట్ హ్యాండ్ లో కొడతారు, అవునా? నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు రివర్స్ అనమాట. గంట ఇలా కుడి చేత్తో కొట్టి ఆర్తి ఎడం చేత్తో పట్టుకునేవాడిని. నాకు అలవాటు ఎందుకు వచ్చిందంటే ఇంతకు ముందు లైఫ్ లో కూడా అలాగే చేసేవాడిని సేమ్. ఇంట్లో నేను చాలాసార్లు తిట్టినా నేను మార్చలేకపోయేవాడిని అనమాట ఆ అలవాటు. అది కూడా అడిగితే అప్పుడు అన్నారు ఈ అబ్బాయి కుడి చేతితో ఇలాగ కొట్టడం అలవాటు. ఈవెన్ నాకు ఇప్పుడు కూడా ఏదైనా గంట కొట్టాలంటే ఇదే వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ రాదు, నాకు కుడి చేతి వచ్చేస్తుంది ఇలాగా. ఏం చేస్తారు సార్ మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఎక్కడ? హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్ అండి. నేను దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ అండి, నిజంగా అద్భుతమైన అనుభవాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అవునండి రవికాంత్ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి, చాలా పేషెంట్ గా ఇవన్నీ వింటారు. ఆయన ఇప్పటిదాకా థియరీ చెప్పాడు, 1 గంట నుంచి
మీ అనుభవంతో నాకు ఆ. పూర్తిగా అర్థమైంది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అయితే. రైట్ సార్, రైట్. ఈయన ఇప్పుడు సాఫ్ట్వేర్లో టీమ్ లీడర్గా ఈయన కింద ఒక 20 మంది వర్క్ బా. చేస్తున్నారండి. మంచి కంపెనీ ఇన్ఫోసిస్ అలాంటి కంపెనీస్లో వర్క్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఎస్సీ అకాడమీ కూడా పెట్టారు కదా, అవునండి. చాలా మందికి నేర్పిస్తున్నారని విన్నాను. చేస్తున్నారు అవునండి. అట్లా? ఇప్పుడు అందరికీ నేర్పిస్తున్నామండి. ఎందుకంటే Okay. నేను ముందు అనుకున్నట్లుగా దీని ఇంపార్టెన్స్ చాలా ఉందని అర్థమైంది. ఇది నా ఒక్కరితో కాకుండా దీన్ని ఈ టెక్నిక్ని చాలా అడ్వాన్స్డ్గా నేను చేయడం డెవలప్ చేశారు. డెవలప్ చేయడం జరిగిందనమాట. నేను ఏదైతే బేస్ టెక్నిక్ నేర్చుకున్నా దానికంటే ఒక 50 to 60% దీన్ని ఇంక్రీజ్ చేసి ఇంకా కొత్తగా యాడ్ చేసి చేయగలుగుతున్నాం అనమాట ఇప్పుడు. ఓకే ఓకే. అందుకని కోవిడ్ తర్వాత దీన్ని ఇంకా ఎట్టి పరిస్థితుల్లోని చాలా మందికి తీసుకెళ్ళాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఇప్పుడు చాలా మందికి చెప్తూ ముందుకు ఓకే. వెళ్తున్నాం. అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడొచ్చా మనం? స్టూడెంట్స్ తను ఎవరన్నా ఏం నేర్చుకుంటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు? ఒక పర్సన్ ఉంటారండి, ఆయన ప్రస్తుతానికి దుబాయ్లో ఉంటారు. ఇప్పుడు అసలు మెసేజ్ చేస్తాను. Okay, మెసేజ్ చేసి ఆయనకి నమస్తే అండి ప్రకాష్ గారు, నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే, నేను ఇంటర్వ్యూలో ఉన్నానండి. అయితే ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు ఇంటర్వ్యూలో. ఆయన మీతో మాట్లాడుతున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా నేర్చుకుంటున్నారు, మన సిఏ కోర్స్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడతారా? సరే అండి. సార్ నమస్తే. నమస్తే అండి. హలో, Sir. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే ఏంటి సార్ మీరు మామూలుగా నేర్చుకుంటున్నారా, లేదంటే మీ అనుభవం తర్వాత నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యారా? ముందు అనుభవం తెలుసుకున్నానండి. Okay. అంటే నాకు ఈ సమస్యతో నేను గురువు గారిని కన్సల్ట్ అవ్వడం, అచ్చా అచ్చా. తర్వాత కొన్ని సొల్యూషన్ చెప్పడం, ఓకే ఈ విధంగా చేసుకుంటే మనం కూడా 10 మందికి హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశం రావటం. దాని తర్వాత సార్ని కలవటం, ఓకే ఆయన విధానం ప్రాసెస్ అంతా ఫాలో అయ్యాను. ఆయనకి సొంత టైం టేబుల్ ఉంది. ఆ టైం టేబుల్ తగ్గట్టు ఫాలో అయ్యి మాకు ఎంత చక్కగా చెప్పారంటే మనకు తెలియని విషయం. అసలు నాకు ఇలాంటి ఒక సిస్టమ్ ఉంటుందని నేర్చుకోవచ్చు అని తెలియదు అనమాట. ఓకే. కాదు, ఆయన వెళ్ళిన విధానం చూస్తే చాలా నాకు చక్కగా అనిపించింది. చక్కగా మాకు కోర్సులో కూడా ఫుల్ డే ఆల్మోస్ట్ 3 hours మాకు క్లాస్ ఉంటుంది అనమాట. ఓకే. ఏ డౌట్ ఇచ్చినా ముందు డౌట్ క్లియర్ ఫీలింగ్ బాగా చేసేవాళ్ళు. దాని తర్వాత లైవ్ కూడా అంటే మీరు గురువు గారిని ఏ సమస్యతో కలిశారో దానికి పరిహారం కానీ పరిష్కారం కానీ దొరికిందా మీకు? దొరికిందండి. దొరికింది. తర్వాత అంటే నేను యాక్చువల్ గా వైఫ్ గురించి తెలుసుకుందామని నేను వెళ్ళాను అనుకుంటా. వైఫ్ గురించి తెలుసుకున్నా వెళ్తే ఆటోమేటిక్ గా మరి నా గురించి, నా పాప గురించి కూడా వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. మా వైఫ్ ద్వారా ఓకే. నా గురించి కనెక్ట్ అయ్యారు, మా పాప గురించి కనెక్ట్ అయ్యారు. అట్లనే వైఫ్ యొక్క పేరెంట్స్ కూడా కనెక్ట్ అయిపోయారు ఆటోమేటిక్ గా. కనెక్ట్ అయిపోయి అసలు మీరేంటి, పాస్ట్ లైఫ్ ఏంటి అని చెప్పేశారు అనమాట. దాని తర్వాత పాపదైతే నాకు ఫుల్ ఆశ్చర్యం. అసలు మేము ఆ డౌటే అడగలేదు, కానీ వాళ్ళు చెప్పేశారు. పాపకైతే ఇదే ఫస్ట్ టైం అంట హ్యూమన్ లైఫ్ తీసుకోవడం. అది కూడా ప్యారలల్ లైఫ్ అట. ప్యారలల్ లైఫ్ యాక్చువల్ గా అప్పుడు నాకు కొత్తగా డౌట్లు వచ్చినాయి. అట్లా ఉంటుందా, ఇంత నాలెడ్జ్ ఉంటుందా ఇందులో. ఆ ప్యారలల్ లైఫ్ లో కూడా తనకి ఇప్పుడు మా పాపకి చదువుకుంటూ ఉంది, డిగ్రీకి వచ్చింది. తనకి మామిడి నొప్పి వస్తూ ఉంటుంది. జుట్టు దూకునేప్పుడల్లా దువ్విని పెట్టినా నొప్పి అనమాట. ఓకే. దాంతో ఈ క్వశ్చన్ అప్పుడు అడిగితాక అప్పుడు చెప్పారు, ఇట్లా ప్యారలల్ లైఫ్ ఉందండి. ప్యారలల్ లైఫ్ లో కూడా తను ఎవరైతే ఉన్నారో పుట్టిన ప్యారలల్ గా తన మీద చెట్టుబడి తన కోమాలో ఉందంట. ఓకే ఓకే. ఆ కోమా ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అమ్మాయి కోమాలో ఉండాలి. ఇంకొక 6 ఏళ్ళు ఉందంట తనకి. అప్పుడు తను తట్టుకోలేక నొప్పిని ఇటు పాస్ అవుతుంది. పాస్ అవుతుంది. మీకు ఈ పాపకి ఇబ్బంది ఏం లేదు, కానీ ఆ పాపకి ఇంకా 6 ఏళ్ళు ఇంకా కోమాలో ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. కాకపోతే అమ్మాయి కూడా వచ్చేస్తుంది, త్వరలో వచ్చేస్తుంది. ఎప్పుడైతే వచ్చేసిందో బయటికి దీనికి ఆ పెయిన్ అనేది పోతుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నా ఏం ఉపయోగం లేదు. ఆ పెయిన్ కాకపోతే ఏం చేశారంటే
హీలింగ్ చేసి పెయిన్ అంత రాకుండా రూట్స్ Okay. అన్ని కట్ చేసేసారు అనమాట. ఓహో. తర్వాత ఇప్పుడు మా పాప ఆల్మోస్ట్ చేయించుకుని 6 months అవుతుంది. ఉమ్, ఇప్పుడు చాలా మాతో ఎంత చక్కగా మాట్లాడుతుందంటే పెయిన్ లేదు, ఏం లేదు, చక్కగా వచ్చేస్తుంది బయటకి. ఇంత ముందు అయితే తలదూకునేది కాదు, సరే రెడీ అయ్యేది కాదు. ఏంటంటే తలనొప్పి వస్తుంది నాకు, నేను ఏం చేయలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను అనేది అనమాట. ఆ, ఇప్పుడు ఎప్పుడైతే హీలింగ్ జరిగిందో తను చాలా హ్యాపీగా మంచిగా ఉంటుంది. పెయిన్ వస్తుంది లైట్ గా, ఇంత ముందు అంతా లేదనమాట. బాబా. కాకపోతే కంఫర్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు తను బయటకు వచ్చి మాట్లాడటం, నవ్వుతూ ఉండటం మాకు కూడా ఎంత హ్యాపీ అంటే నైస్ అనిపించింది. ఉమ్. ఈ కోర్స్ అయ్యి చూసి- మరి ఈ కోర్స్ ఎందుకు జాయిన్ అయ్యారు మీరు? తర్వాత ఇట్లా ఇదంతా చేసుకుంటే మనం కూడా నేర్చుకుంటే ఆ, మనం 10 మందికి హెల్ప్ చేయొచ్చు కదా. మనలో మన ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు, ఓకే ఓకే మనమే ఓకే. హెల్ప్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో మాస్టర్ గారు అడిగితే ఉందండి, ఇలా కూడా చేయొచ్చండి, నేర్చుకోవచ్చు అండి అని చెప్పారు. మీరు ఏం చేస్తారు సార్? నేను దుబాయ్ లో ఉంటానండి. నేను Okay. కంపెనీ ఉంది నాకు ఇక్కడ. ఓ 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఆయన కంపెనీ CEO అండి. మీరు కంపెనీ చైర్మన్ అయ్యి ఉండి ఇలాంటి నేర్చుకునే టైం ఉందా మీ దగ్గర? నాకు అది కూడా చెప్పారు, ఇట్లా నేర్చుకోవడానికి వస్తాను సార్. ఏంటంటే ఆ, అయితే మీరు మిమ్మల్ని మేము ముందు హైర్ కాన్షియస్ తో మాట్లాడతామండి, మీ ఫోటో పంపించండి, మాట్లాడి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీతో నేను మీకు నేర్పిస్తాము ఓ, అన్నారు. ఓకే. ఆ, ఎవరికి సరే పడితే వాళ్ళకి అండి, నేర్పించడం నేను ఉండదు. ఆహా. ఓ, ఆ, తర్వాత ఏమైందంటే ఒక వారం అయినట్టుంది. ఆ, వారం అయ్యాక మీరు నాతో మాట్లాడారు సార్, గురువు గారు. ఉమ్, మీరు మల్టీ టాస్కింగ్ చేస్తారండి విపరీతంగా, ఉమ్, దానితో పాటు ఇది కూడా నేర్చుకుని మీకు సత్తా ఉంది, మీరు దీన్ని కూడా టైం కేటాయిస్తే మీరు నేర్చుకోవచ్చు అని హైర్ కాన్షియస్ చెప్పారట. అచ్చా అచ్చా అచ్చా. ఓకే, నాకు అలవాటే మల్టీ టాస్కింగ్, నాకు చాలా ఈజీ అనమాట. ఒకేసారి 2-3 పనులు చేస్తూ ఉంటాను అనమాట. ఓకే ఓకే. సో అది ఇది కూడా నేర్చుకోవచ్చు, ఇది కూడా మనకి హెల్ప్ అవుతుంది అంటే సరే అని నేను స్టార్ట్ చేశాను కోర్సు. సూపర్ సూపర్ సార్. కోర్సు ఆయన అది ఆయన ఓన్గా ఇప్పుడు చేయగలుగుతున్నారండి సెషన్స్. అచ్చా, మీరు సెషన్ చేస్తున్నారా దుబాయ్లో మీ ఓన్గా? చేస్తున్నాను, ఓ, ఓన్గా చేస్తున్నాను. ఓకే. మా చుట్టాలందరికీ చేశాను, మా ఇంట్లో డ్రైవర్ కి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ అన్నిటి సాల్వ్ చేశాను. ఉమ్, వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలానే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో ఫ్యామిలీస్ కి. ఆ, వాళ్ళ గురించి తెలుసుకున్నాము, పాస్ట్ లైఫ్ కి వెళ్ళి వాళ్ళు చేసిన కర్మలు ఏంటి తెలుసుకున్నాము. తర్వాత సొల్యూషన్ చెప్పాము, వాళ్ళు కూడా పాటిస్తున్నారు. అట్లా మేము చాలా మంది చేసాం. గ్రేట్ గ్రేట్ అండి. మీరు దగ్గరుండి ఏమైనా చేపిస్తారా ప్రాక్టికల్గా? ప్రాక్టికల్ గా అవునండి. అంటే మీరు వెళ్తారా ట్రాన్స్లోకి వాళ్ళని తీసుకెళ్తారు? ఓకే. ఒక్కొక్కసారి సమస్య పెద్దగా ఉందనుకోండి, మన Hmm. గురువు గారిని ఇన్వైట్ చేస్తాను. ఓ, ఒక్కొక్కసారి ఓకే. చేస్తే ఆయనకున్న థర్డ్ ఐ ఆల్రెడీ వాళ్ళ గురువు గారు తనకి థర్డ్ ఓపెన్ చేశారనమాట. ఆ, సో దీనికి హీలింగ్స్ ఎక్కువ వస్తాయి సార్ Okay. గురువు గారికి. ఆ హీలింగ్స్ మా హీలింగ్స్ అన్ని సపోర్ట్ చేస్తూ సమస్యని త్వరగా మనం సాల్వ్ చేయటం, అవన్నీ చూస్తుంటే మనకి తెలియని విషయం చాలా ఉంది అంతే అనే కదండి. feeling అన్నమాట. నిజంగా నిజంగా అద్భుతం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దుబాయ్ నుంచి లైన్లోకి వచ్చారు, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిజంగా అంటే అనుభవంలోకి వస్తే కానీ అర్థం కాదేమో ఇలాంటి విషయాలు. అదేనండి. బయట నుంచి చూస్తే ఇది నిజమేనా కాదా ఏమో ఆ, అనే ఫీలింగ్లోనే ఉంటాం. ఈవెన్ నేనైనా అంతే. అంతే కదండి, మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. కావాలి. ఉమ్, సో అందుకే వీళ్ళు ప్రత్యక్షంగా నేను అడిగింది మిమ్మల్ని. ఉమ్. థ్యాంక్ యూ సార్. అంటే మంచి ఫీడ్బ్యాక్ అద్భుతంగా ఉంది. హీలింగ్ కాకుండా నేర్చుకుని మీలాగే గురువుగా కూడా మారాడు ఆయన. ఆయన చేస్తున్నారు వావ్. చేస్తున్నారు ఆయన చూడండి, వాళ్ళ డ్రైవర్ కూడా చేశారంట. అదే కదా, అవును. వాళ్ళ డ్రైవర్కి కిడ్నీ వాళ్ళ స్టోన్స్ ఉంటే సమస్యలు పరిష్కరించాడంట. చాలా హెల్పింగ్ నేచర్ ఉండాలండి నిజమే చేయాలంటే. కదండి, అవును. సో గురుగారు ఫైనల్గా ఒక మాట చెప్పండి. నిజంగా ఇది కూడా వండర్ఫుల్ సెషన్ యాక్చువల్గా మా ప్రేక్షకుల కోసం. సో ఫైనల్గా మా ఇప్పుడు షో చూస్తున్న ప్రేక్షకుల ఆత్మని తట్టి లేపేలాగా నిజంగా వాళ్ళు కూడా రేపు మీ దగ్గర పరిగెత్తుకుని వచ్చేయాలి, అంతే. ఫోన్ చేయాలి, మాట్లాడాలి. గురుగారు దయచేసి మాలోని ఆత్మను కూడా లేపండి, మా గత జన్మలో ఏం జరిగిందో చెప్పండి, పరిష్కారం ఇవ్వండి అని అడిగేలాగా వాళ్ళకి ఫైనల్గా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు సమస్యలు అనేవి అందరికీ ఉంటాయండి. ఓకే, సమస్యలన్నీ వస్తూనే ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. సో పెద్ద సమస్యలు వచ్చేటప్పుడు నాకు ఎందుకు వచ్చిందని మనం కృంగిపోకూడదు. ఎందుకంటే సమస్యకి
ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అనేది అవును. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం అనమాట. ఉమ్, అయితే ఒక సమస్య రావడం వల్ల చాలామంది ఏం చేస్తారంటే దాన్ని ఒక డిప్రెషన్ లాగా తీసుకొని ఉమ్, లేకపోతే దాన్ని హార్ట్ మీద తెచ్చుకొని correct, అవును. ఆ సమస్య ఏదైతే ఉందో అది ఒక నెల రోజులకో 2 నెలలకో కొంతకాలానికి పోతుంది. కానీ వీళ్ళు గుండె మీద తెచ్చుకున్న ఈ హార్ట్ పెయిన్ లేకపోతే ఏదైతే డిప్రెషన్ ఉందో అది మాత్రం క్యారీ అయిపోతూనే ఉంటుంది. కొంతమంది చాలా ఎక్కువ పెయిన్ తీసుకొని అవును. సైకలాజికల్గా బాధపడుతూ ఉంటారు. సో అది కాదండి, సమస్యను మనం ఎలా చూడాలంటే ఇది ఏదో ఒకటి నేర్పించడానికి వచ్చింది మనకి. దీని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటున్నాం. మీకు రిపీటెడ్గా జరుగుతుంది అనుకోండి, మీకు మీరు ప్రశ్న వేసుకోండి, ఖచ్చితంగా తెలుస్తుంది. ఉమ్, లేదు అంటే మీకు ఎక్కడైతే ఎవరి దగ్గర నుంచి అయితే సమాధానం దొరుకుతుందో అలాంటి వాళ్ళని మీరు కన్సల్ట్ చేయడం ద్వారా, ఆవాహన చేసుకోవడం లేకపోతే ద్వారా. మెడిటేషన్స్ చేయడం ద్వారా, లేకపోతే గురువుల్ని కలవడం ద్వారా మీరు దానికి రూట్ కాజ్ అనే దాన్ని తెలుసుకుంటే మీరు దానికి తొందరగా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, పరిష్కారం దొరుకుతుంది. బయటకు రావచ్చు. సమస్య అనేది జీవితానికి ఎండింగ్ కాదు, Yes, correct. జస్ట్ ఒక కామా లాంటిది. వావ్, Okay. సూపర్ సూపర్ గురుగారు. థ్యాంక్ యూ అండి. నిజంగా అద్భుతమైన సెషన్ ఇది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక హయ్యర్ కాన్షియస్ అంటే మనం ఎవరినైతే ఇష్టపడతామో సాయిబాబా కావచ్చు, ఇట్లాంటి పెద్ద 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 గురువులు వచ్చి మనకు సమస్యకి పరిష్కారం చెప్పడం అనేది నిజంగా అద్భుతం. ఒక మీరు డీప్ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు మీ యొక్క ఇన్నర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో, సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, ఎందుకంటే మనం చేసిన తప్పులు కానీ అవి కానీ పూర్వజన్మవి డిఎన్ఏ ద్వారా నిక్షిప్తమై వస్తాయంటారు. అలాగే ఈ జన్మలో చేసినవి సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటాయి. సో అది మనం వాటిని పాపంలాగా తప్పులాగా అనుకొని కుమిలిపోతూ అలా బాధపడతాం తప్ప దీనికి పరిష్కారం ఉంటుంది తెలుసుకోవచ్చు అని ఆలోచించాం మనం. అది రవికాంత్ గారు చేస్తారు. వారి దగ్గరికి రండి, ఒక్కసారి మీ యొక్క గత జన్మ స్మృతుల్ని ఆయన బయటికి తీసుకొస్తారు. అలాగే మీకు నచ్చిన గురువులతో పరిష్కారం చెప్పిస్తారు. ఆయన చెప్పడం పరిష్కారం, గురువుల ద్వారానే చెప్పిస్తారు పరిష్కారం. మీ లైఫ్ అద్భుతంగా మారిపోతుంది. చూశారు కదా, రియల్గా కొంతమందితో మనం మాట్లాడాము. అలాగే ఆయన ఇంతకుముందు హీల్ చేసిన వాళ్ళ గురించి కూడా ఎలా పరిష్కారం చెప్పారో చూశారు కదా. సో మనకు కూడా అంత సులభం. మీరు జీవితంలో ఇక డెడ్ ఎండ్, ఇది తప్ప నా జీవితం ఇక మార్గం లేదు అనుకున్నప్పుడు కూడా దానికి ఒక అద్భుతమైన పరిష్కారం ఉంటుంది. మీరు ఓపికగా సమయం ఉన్నంత గురువుగారి మాట వింటే చాలు. రైట్, వెంటనే ఫోన్ తీసుకోండి. కష్టం లేదు, నష్టం లేదు, ఓపిక ఉండాలి. ఫోన్ చేసండి, గురుగారికి ఫోన్ చేయండి. గురుగారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అండి. రవికాంత్ గారితో ఇది ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.